మాట్లాడేది నాలో ఉండి మీరు మాట్లాడండి. పూర్తిగా నా నోటిని, నా మాటని, నా శరీరం అంతటిని కూడా మీ ఆధీన స్వాధీనంలో ఉంచుకొని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలను మీరే పొందుకొని మహా గొప్ప ఉన్నతమైన కృపతో కూడిన కార్యాన్ని జరిగించి మీరే మహిమ పొందుకోమని నజరేయుడైన యేసు అతి శక్తి గల నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ, దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపను బట్టి గడిచిన విశ్రాంతి దినపు ఆరాధనకి ఎన్ని నామాలను పూర్తి చేసుకోగలిగామో చెప్పండి. 41 అనుకుంటాను, నాకు తెలిసి 41, 42, 41 సరిగ్గా చెప్పు. 41 41 పూర్తి చేసుకుని ఈరోజు 42 పేరులోకి వెళ్ళబోతా ఉన్నాం. విశ్రాంతి దినపు ఆరాధనలో 2 పేర్లు ఉంటాయి, 43, 44. జనవరి 1వ తారీఖున 45వ పేరుతో మనం పూర్తి చేసుకోవడానికి దేవుడు మరి కృప అందించాడు కనుక గడిచిన విశ్రాంతి దినానికి 41 పేర్లు అయితే మనం పూర్తి చేసుకోవడానికి ఉన్నతమైన దేవుడు మన పట్ల కృప చూపగలిగాడు. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి పేరు 40, చెప్పండి, 2వ పేరు. చాలా ప్రత్యేకమైన పేరు, చాలా విలువైన పేరు. అన్నిటికీ మించి దేవుళ్ళలో ఉన్నటువంటి ఎనలేని గొప్పతనాన్ని తెలియపరిచేటువంటి పేరు అని నేనైతే చెప్పడానికి ఇష్టపడుతున్నాను. చాలా అద్భుతమైనటువంటి ప్రత్యేకమైన ఒక లక్షణం దేవుల్లో కనబడుతూ ఉంది. ఆ విషయం ఏంటి అనేటువంటిది ఇదనన్న ప్రధానమైన ప్రాముఖ్యమైన అంశంగా నేను తీసుకోవడానికి ఇష్టపడతా ఉన్నాను. ఇంతకీ మన దేవుడికి ఉన్నటువంటి ఆ నామం ఏంటండి, మన దేవుల్లో ఉన్న ప్రత్యేకమైనటువంటి నామం ఏంటండి అని ఆలోచన కానీ చేసినట్టయితే మన దేవుడికి ఉన్న హెబ్రీ నామం ఎల్ షడాయ్. చెప్పండి, ఎల్ షడాయ్. ఈ పేరు మనం చాలాసార్లు వినే ఉంటాం, లేకపోతే చూసే ఉంటాం, చదివే ఉంటాం. అయితే వాస్తవానికి పేరు జనవరి 1వ తారీఖున చెప్పవలసిన అవసరం ఉంది. కానీ దేవుడు మరి ఎందు నిమిత్తం మార్చాడో నాకైతే తెలియదు. కానీ మొత్తానికి ఈ దినాన్ని, ఈ పేరునైతే జ్ఞాపకం చేయడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. మన దేవుడికి ఉన్నటువంటి నామం ఎల్ షడాయ్, అనగా సర్వశక్తి కలిగిన దేవుడు, ద గాడ్ ఆఫ్ ఆల్మైటీ అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి ఒక చక్కటి పేరునైతే ఈ దినాన్న ప్రధానమైన ప్రాముఖ్యమైన అంశంగా మనం చూసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మన దేవుళ్ళో ఉన్న గొప్పతనం ఏంటి అంటే సర్వశక్తి కలిగిన దేవుడు. అయితే ఇది పెద్ద విషయం ఏం కాదు, కానీ సర్వశక్తి కలిగినటువంటి దేవునికి వర్తించవలసినటువంటి పేరుల్ని శక్తిహీనులైనటువంటి దేవుళ్ళకి, దేవతలకి వర్తించేట్టుగా మాట్లాడుతున్న కారణమే నన్ను ఎంతగానో కలచవేస్తా ఉందని చెప్పి అంటాను. వాస్తవానికి బైబిల్ సెలవిస్తూ ఉంది ఈ దేవుడికి మాత్రమే సర్వశక్తి కూడా కలిగి ఉందని. కానీ లోకంలో అనేక మంది వాళ్ళ దేవులకి, వాళ్ళ దేవతలకి కూడా శక్తి కలిగినటువంటి దేవులుగా వాళ్ళు అనుకోవడంతో పాటుగా మార్చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. అందుని బట్టి కొంత విచారణ అయితే వ్యక్తపరచవలసినటువంటి అవసరత అయితే ఉందని అంటాను. ఏ పురాణాల్లో ఉంది, ఏ గాథల్లో ఉంది, ఏ చరిత్రలో ఉందో చెప్పండి. నోటి మాటతో సృష్టిని కలుగు చేసిన దేవుడు ఉన్నాడు అనేటువంటి మాట బైబిల్లో తప్ప ఇంకెక్కడా కూడా లేనే లేదంటాను. అవునంటారా కదంటారా? పోనీ ఏ గాథల్లో కానీ, ఏ పురాణాల్లో కానీ, లేకపోతే ఏ విధమైనటువంటి కవిత్వాల్లో కానీ నోటి మాటతో యావత్ సృష్టిని కూడా కలిగి చేసిన దేవుడు అనే మాట నాకు తెలిసి బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడికి తప్ప మరి ఇంకే దేవుడికి కూడా వర్తించలేదు. కాకపోతే ఈ దేవుడికి వర్తించేటువంటి పేరుని మరొక ఇతర దేవీ దేవతలకు వర్తించేట్టుగా కొంతమంది దాన్ని ఆపాదించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వాస్తవానికి మన దేవుడు మాత్రమే సర్వశక్తి కలిగిన దేవుడు. అందులో ఏ విధమైనటువంటి సందేహం కూడా లేనే లేదు. ఇంతకీ ఎక్కడ రాయబడిందండి, ఎప్పుడు రాయబడిందండి, ఎవరు పెట్టారండి అని ఆలోచన కానీ చేసినట్టయితే ఇదనన్న ఆది కాండాన్ని కానీ ప్రధానమైన అతి ప్రాముఖ్యమైన అంశంగా కానీ మనం తీసుకున్నట్టయితే ఆ చోట ఒక చక్కటి నామాన్ని అయితే నేను గమనించుకోగలిగాను. ఆది కాండము 17వ అధ్యాయాన్ని కానీ
ప్రధానమైన అతి ప్రాముఖ్యమైన అంశంగా కానీ మనం తీసుకున్న పక్షాన ఆ చోట ఒక చక్కటి నామాన్నైతే నేను గమనించాను, గ్రహించుకోగలిగాను. ఇంతకీ ఏ చోట రాయబడిందంటే 17వ ఆది కాండము మొదటి వచనాన్ని కనుక మనం చదివినట్టయితే అక్కడ ఒక చక్కటి నామం కనబడతా ఉంది. త్వరగా చదవడానికి ప్రయత్నించండి. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము అనే మాట చోట కనబడుతూ ఉంది. స్పష్టంగా లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. నేను సర్వశక్తి కలిగిన, చెప్పండి, దేవుడను అనేటువంటి మాట ఆ చోట రాయబడింది. ఇది ఎవరో పెట్టిందో లేకపోతే ఎవరో దేవునికి వర్తించేటువంటి రీతిలో ఆ పేరుని బయటికి తీసినటువంటిదో కాదు, కానీ స్వయంగా దేవాది దేవుడే తన పేరుని లోకానికి పరిచయం చేసుకుంటున్నటువంటి పేరు ఇది. దేవాది దేవుడిగా ఉన్నటువంటి దేవుడే నా పేరు ఇది అని చెప్పి లోకానికి తెలియపరుచుకుంటున్నటువంటి పేరు ఈ పేరు. ఆ పేరే ఎల్ షడాయ్, సర్వశక్తి కలిగిన దేవుడు. అయితే పేరు ఎందుకు ఆ సమయంలో బయటకు వచ్చింది? అప్పటి వరకు కనబడనటువంటి పేరు మరి ఆ 17వ అధ్యాయంలోకి వచ్చే సమయానికి ఎందుకు అది బయటకు కనబడుతుందనే ఆలోచన కానీ చేస్తే దానికి లోతైనటువంటి విషయాలు అయితే అనేకమైనవి ఉన్నాయి, కానీ అవసరమైనటువంటి దాన్ని మాత్రమే నేను తెలియపరిచి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేస్తాను. 17వ అధ్యాయం అనగా వెంటనే మనకు గుర్తు రావాల్సినటువంటి భక్తుడు ఒకడు ఉన్నారు. ఎవరైనా 17వ ఆదికాండం అంటే ప్రాముఖ్యమైనటువంటి ఒక క్యారెక్టర్ అక్కడ ఉంటుంది. ఎవరుంటారు చెప్పండి? ఆదికాండం 12వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయం వరకు కూడా ఎవరి జీవితం కనబడతా ఉంటుంది? అబ్రహాం గారి జీవితం కనబడుతూ ఉంటుంది. ఎప్పుడూ కూడా నేను తెలియపరుస్తూ ఉంటాను. మొదటి 12 అధ్యాయాలు కూడా సృష్టికి నోవాహుకి సంబంధించినటువంటిది అయితే 12 నుంచి 25 వరకు కూడా అబ్రహాము, 25 నుంచి 33:30 వరకు కూడా యోసేపు, యాకోబు, లేదంటే లాస్ట్ 12:30 అంతా కూడా యోసేపు గురించినటువంటి విషయాలంతా కూడా 4 భాగాలుగా విభజించి ఆదికాండంలో నమోదు చేయబడ్డాయి అనేటువంటి విషయాన్ని అయితే నీకు తెలియపరిచాను. 17వ అధ్యాయం అనగా మనకు గుర్తు రావాల్సినటువంటి భక్తుడు చెప్పండి? అబ్రహాము. అబ్రహాముకి దేవుడు పరిచయం చేసుకున్నాడు. నా పేరు ఇది నాయనా, నాకు ఎలాంటి పేరు కలిగిన దేవుణ్ణి, నాకు మాత్రమే వర్తించేటువంటి పేరు ఉన్నదొకటే అని చెప్పి తనంతట తానుగా అబ్రహాంకి తెలియపరుచుకుంటున్నటువంటి పేరు ఎల్ షడాయి. మనందరికీ తెలిసిన విషయమే. నోవాహు యొక్క జల ప్రళయం అనంతరం ఎప్పుడైతే నోవాహు మూలంగా జల ప్రళయంలో తన కుటుంబాన్ని దేవుడు రక్షించుకున్నాడో, నోవాహు యొక్క కుటుంబం అనంతరం అబ్రహామును ఒక ప్రత్యేకమైన పాత్రగా దేవుడు పిలుచుకున్నాడు. ఆయన యొక్క ఉద్దేశాలు, ఆయన యొక్క కార్యాచరణ, ఆయన యొక్క ఆలోచనలన్నీ కూడా నెరవేర్చుకోవడానికి అబ్రహాము అనేటువంటి ఒక వ్యక్తిని దేవుడు పిలుచుకున్నట్టుగా లేఖనాలు తెలియపరుస్తున్నాయి. అయితే 99 ఏళ్ళు వచ్చే సమయానికి అబ్రహాముతో దేవుడు రెండోసారి మాట్లాడడానికి ప్రయత్నించాడు. మొట్టమొదటిసారి ఏమో 75వ సంవత్సరంలో మాట్లాడాడు. రెండోసారి మాత్రం 99వ సంవత్సరంలో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అయితే ఇక్కడ 17వ అధ్యాయంలో 99 సంవత్సరాలు ఈడుగలిగినటువంటి ఆ అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను సర్వశక్తి కలిగిన దేవుడును, నాకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఎవ్వరూ ఇవ్వలేనంత దీవెన్ని, ఎవరో అందించలేనంత ఆశీర్వాదాన్ని, ఎవరో నీ మీద చూపించనంత అద్భుతమైనటువంటి కార్యాలని నేను మాత్రమే ఇవ్వగలను అనేటువంటి విషయాన్ని తెలియపరుచుకుంటూ తనంతట తానుగా తెలియపరుస్తున్న పేరే సర్వశక్తి సంపన్నుడైన దేవుడును. నాకు మించిన ఆశీర్వాదాలు ఎవరు ఇవ్వలేరు, నాకంటే గొప్పగా ఎవరు దీవించలేరు, నాకంటే గొప్పగా ఎవరో కూడా అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగించలేరు, నేను మాత్రమే చేయగలను. ఎందుకంటే నేను సర్వం మీద కూడా శక్తి కలిగినటువంటి దేవుడిని అని చెప్పి అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నటువంటి సంఘటన అంతా కూడా ఈ చోట కనబడతా ఉంది. ఆ సమయంలో బయటకు వచ్చిన పేరే ఎల్ షడాయి. ఎల్ షడాయి, నిన్ను ఆకాశ నక్షత్రాలుగా నేను మారుస్తానని చెప్పి తనంతటిగా తాను తెలియపరుచుకున్నటువంటి పేరు. తెలుగు బైబిల్లో అయితే సర్వశక్తి కలిగిన దేవుడు అని ఉంది, కానీ
ఇంగ్లీష్ బైబిల్లో గాడ్ ఆఫ్ ఆల్ మైటీ అనే మాట రాయబడింది. అంటే ఆ అన్లిమిటెడ్ పవర్ అనేటువంటి అర్థాన్ని కూడా ఇచ్చేటువంటి మాట అది. అంటే అవధులు లేని, హద్దులు లేని, పరిమితులు లేని శక్తి కలిగినటువంటి దేవుడు అని చెప్పి, అన్లిమిటెడ్ అన్నమాట. ఇంకా ఎంతే దీవించగలను, ఎంతే ఆశీర్వదించగలను, నేను ఎంతే ఇవ్వగలను అనేటువంటి హద్దులతో కూడిన దేవుడు కాదు. అపరిమితమైన శక్తితో ఏదైనా సరే అందజేయగలిగేటువంటి, అనుగ్రహించగలిగేటువంటి దేవుడు అని తెలియపరిచేటువంటి ఒక చక్కటి పేరు అన్నమాట. ఇంకా ఆయనకి చెయ్యలేదంటూ ఏం లేదు. ఇంకా ఆయన ఇంక ఇవ్వలేదంటూ కూడా ఏమీ లేదు. ఇంకా ఆయన జీవితంలో అసాధ్యమైనదంటూ కూడా ఏదీ లేదు. ఎందుకంటే సర్వం మీద కూడా ఆయన ఏమై ఉన్నాడో, శక్తి పొందుకొని ఉన్నాడో. ఆయన ఇంక చెయ్యలేంది, ఇవ్వలేంది, జరిగించలేంది ఏదీ లేదు గనక సర్వం మీద కూడా శక్తి కలిగిన దేవుడు అనేటువంటి మాట ఆ చోట రాయబడింది. అయితే ఈ పేరుని చాలా మంది హైందవ సహోదరులు కావచ్చు, హైందవ వేత్తలు కావచ్చు, ఇతర మతస్థులు కావచ్చు, వాళ్ళ దేవులకి, వాళ్ళ దేవతలకి, వాళ్ళ దేవులకి ఆమోదించుకుంటా ఉన్నారు. కానీ వాస్తవానికి వాక్యం సెలవిస్తూ ఉంది, ఈయన మాత్రమే సర్వశక్తి కలిగిన దేవుడు. అవునంటారా కదంటారా? మిగతా దేవులు కూడా ఈ పేరు వర్తించేట్టుగా ఆపాదించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏ విధంగా మన దేవుడితో వాళ్ళు పోలుకొస్తారనేటువంటిది కూడా నాకైతే అర్థం కావట్లేదు. మరి వాళ్ళు ఏ విధంగా శక్తివంతులు అయ్యారో నాకైతే తెలియదు. భర్త మీద ఉన్నటువంటి కోపాన్ని భార్య మీద చూపిస్తూ లొంగ తీసుకున్నటువంటి దేవుళ్ళనా వాళ్ళ శక్తివంతులు నాకు తెలియగడుగుతున్నాను. లేకపోతే నెల్లోడా నెల్లోడా అన్నటువంటి మాటకి ఏమీ చేసేటువంటి చేతకాని తనాన్ని బట్టి యవనస్తురాలు స్నానం చేస్తూ ఉంటే బట్టలు దాచేయడమా శక్తివంతమైనటువంటి క్రియ అంటే? అవే కదా ఉన్నాయండి వాళ్ళ దేవుళ్ళు. అంతకు మించి శక్తి కలిగిన ఏమైనా ఉన్నాయా? భర్త మీద ఉన్న కోపాన్ని భర్తను ఏం చేయలేక భార్యను అపహరించుకెళ్ళిపోవడం వాళ్ళు ఉన్న శక్తి. యవనస్తులు నెల్లోడా నెల్లోడా అన్నారని చెప్పి తట్టుకోలేక వాళ్ళని ఏం చేయలేక వాళ్ళ స్నానం చేస్తున్నప్పుడు బట్టలు ఎత్తుకుపోవడం వాళ్ళలో ఉన్న శక్తి. కానీ మన దేవుడిలో ఉన్నటువంటి శక్తి ఏంటో తెలుసా? నోరు లేనిటువంటి సమస్తంలోని సర్వాన్ని కలుగు చేసిన దేవుడు, మరణం అనేటువంటి ముళ్ళుని సైతం విరగొట్టగలిగిన దేవుడు మన ప్రభు అయిన యేసయ్య. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపడతాం. వాళ్ళ బట్టలు మాత్రమే దొంగిలించగలరేమో, వాళ్ళ భర్త మీద ఉన్నటువంటి కోపాలని భర్తల మీద, భార్యల మీద చూపించడమే వాళ్ళ శక్తివంతమైనటువంటి క్రియ ఏమో, కానీ నా దేవుడిలో ఉన్న శక్తి ఇంకెవరిలో కూడా లేదంటల్లో నేను ఎక్కడ కూడా ఆశ్చర్యపడలేదు. ఎందుకంటే శూన్యము నుండే సమస్తాన్ని కూడా కలుగు చేసిన దేవుడే, తన నోటి మాటతో యామ సృష్టిని కూడా కలుగు చేసిన దేవుడైన, మరణం అనేటువంటి ముళ్ళుని సైతం విరగొట్టగలిగిన దేవుడైన, ఇంకా ఆయనకి అసాధ్యమైనది లేదు. అన్నిటి మీద కూడా ఆయనకి ఏముంది? శక్తి ఉంది. శక్తి ఉంది, అందులో సందేహం అనేది ఇంక ఏ విధంగా కూడా లేదనే అంటాను. వాక్యం మొదలు 20 నిమిషాలు అయింది దగ్గర. ఒకప్పుడు ఉన్నది తగ్గిపోయింది చూసారా? ఒకప్పుడు ఉన్నది పక్క వెళ్ళిపోయింది చూసారా? నాకు తెలుసండి. ఒకప్పుడు అందరికంటే ముందు వచ్చి చక్కగా పాటలు పాడేవారు. ఇప్పుడు దేవుడు పక్కన పెట్టి కలిపినందుకు నేను అనుభవించలేను. చిన్నతనం నుంచి కూడా మా క్లాసుల్లో లేకపోతే మా స్కూల్స్లో 2 బ్యాచ్లుగా ఉండి, అంటే ఆ 2 బ్యాచ్లను బట్టి కొట్టుకోవడాలో, తిట్టుకోవడాలో, అరుచుకోవడాలో, ఇలాంటి అల్లరితో కూడిన కార్యక్రమాలు ఏమీ చేసేవాళ్ళం కాదు. కానీ నా క్లాసులో మాత్రం 2 బ్యాచ్లు ఉండి, 2 గ్రూపులు ఉండి, ఒక గ్రూపుకి ఏమో ఒక వ్యక్తి హెడ్, ఒక గ్రూప్కి ఏమో నేనే హెడ్. ఏంటి ఆ గ్రూప్ అంటే క్రైస్తవులు, ముస్లింలు వీళ్ళందరూ ఒక గ్రూప్ అన్నమాట. దానికి హెడ్ నేను. మిగతా వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్కి సంబంధించిన వ్యక్తులు. నా గ్రూపులో ఎవరు ఉండేవారంటే సువార్తరాజు గారు, అమ్మాయి బ్లెస్సి, కొంతమంది ఉన్నారులే అరుణ సర్వాణి అని, వీళ్ళందరూ ఇప్పుడు కూడా టచ్లో ఉన్నారనుకోండి. వీళ్ళందరూ నా గ్రూప్ అన్నమాట. క్రైస్తవులతో పాటుగా కొంతమంది ముస్లిం సహోదరులు కూడా నా గ్రూపులో ఉండేవారు. ఇంకో గ్రూప్ ఉండేది, వాడికి హెడ్ ఎవరంటే సన్నీ బాబీ అని ఇద్దరు కవలపిల్లలు. వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ దేవుడే గొప్ప అన్నట్టుగా వాళ్ళు వాదిస్తూ ఉండేవారు. ఎంతో కాలం ఉండేది కాదు గ్రూప్. ఇది ఒక వారమో 2 వారాలు నడిచి తర్వాత మరి అందరం కలిసి ముందుకు వెళ్ళిపోయేవాళ్ళం. ఆ వయసు తెలియనటువంటి వయసు కనుక మా దేవుడు అంటే మా దేవుడు గొప్ప, మా దేవుడు అంటే మా దేవుడు గొప్ప అన్నట్టుగా
ఎప్పుడు కూడా ఆ స్కూల్లో 5వ తరగతిలో ఎప్పుడో ఆ వయసులో జరుగుతూ ఉండేది. వాళ్ళు అంటూ ఉండేవారు, మా దేవుళ్ళు ఎంత గొప్పతనం తెలుసా, మా దేవుడి చేతిలో చక్రం తిప్పేస్తూ ఉంటాడు మా దేవుడు అనేవాడు. మా దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా, చేప గొడుపులో మనిషిని బతికించినాడు మా దేవుడు అనేవాడు. మా దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా, గోళ్ళుతో ఆ మనిషిని చీల్చేశాడు, గోడల్లోంచి వచ్చేసాడు అని చెప్పి వాళ్ళు అనేవారు. నేనేమనేవాడిని, సముద్రం మీద కూడా నడిచినటువంటి దేవుడు నా దేవుడు అని నేననేవాడిని. మొత్తానికి వాళ్ళ దేవుళ్ళ గొప్పతనాలు వాళ్ళు చెప్పుకునేవారు, నా దేవుళ్ళు ఉన్నటువంటి ఆ గొప్పతనాలు నేను చెప్పుకునేవాడిని. ఒకానొక సమయానికి వచ్చేటప్పటికి వాళ్ళు ఏ విధంగా మాట్లాడారంటే, మా దేవునికి మించిన వాళ్ళు లేరు, ఎందుకంటే మా దేవుళ్ళన్నీ కూడా బాణాలు వేస్తూ ఉంటారు. మీ దేవుని బాణాలు వేస్తూ ఉంటారేమో కానీ నా దేవుడు మరణాన్ని గెలిచి తిరిగి లేచిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడుతూ ఈ మాట అన్నటువంటి సమయంలో అటువైపు నుంచి మరొక సమాధానం రాలేదు, ప్రతిస్పందన అటువైపు నుంచి మళ్ళీ రాలేదు. అన్ని విషయాల్లో చక్రాలు తిప్పడం మా దేవుడు గొప్పతనం, బాణాలు వేయడం మా దేవుడు గొప్పతనం, గోడల్లోంచి వచ్చి మనుషులను చీల్చేయడం అనేటువంటిది మా దేవుడు గొప్పతనం అన్నారు. అలాగే నా దేవుడు గొప్పతనం కూడా తెలియపరిచాను. కానీ ఒకానొక సమయానికి వచ్చే సమయానికి మాత్రం మరణాన్ని సైతం గెలిచినటువంటి దేవుడు నా దేవుడు అన్న మాటకు మాత్రం వాళ్ళల్లో మాట లేదు. నా దేవుడు సర్వశక్తి, చెప్పండి, మంతుడు. అలాంటి వాడు లేడు, రాడు, ఇంకెప్పటికీ కూడా ఉండడు. అంత శక్తిమంతుడు మన దేవుడు. అంత గొప్ప శక్తి కలిగినటువంటి దేవుడు ఆయన యొక్క శక్తిని మన యందు ప్రదర్శించగలగాలి అంటే, ఆయనలో ఉన్న శక్తి ప్రభావాలంతా కూడా మన పట్ల నెరవేర్చగలగాలి అంటే, బయలుపరచగలగాలి అంటే మనం మొట్టమొదటగా చేయవలసిన పని ఆయన ఎదుట నిందారహితుడిగా బతకాలి. వాక్యం అదే సెలవిస్తా ఉంది. నువ్వు ఎప్పుడైతే నాతో పాటుగా నిందారహితుడివై నడుస్తావో అప్పుడు నేను సర్వశక్తి కలిగిన దేవుడిని చెప్పి అనేక కార్యాల మూలంగా నీ జీవితంలో నేను రుజువుపరుచుకుంటాను. ఆయన యొక్క శక్తి మన ఎడల బయలుపరచబడాలి అంటే, ఆయన ఎంత గొప్ప శక్తిమంతుడో అంత గొప్ప శక్తిని కూడా మన పట్ల నెరవేర్చగలగాలి అంటే మనం చేయవలసిన పని నిందారహితునిగా బ్రతకాలి. అంతేకాని నిందారహితునిగా బ్రతకకుండా ఆయన శక్తిని మనం నెరవేర్చుకోవాలి అంటే, అనుభవించాలి అంటే అది జరగని పని అది. అందులో సందేహం లేదు. కానీ చాలా మంది అంటూ ఉంటారు, ఏమంటే పాస్టర్ గారండి మన దేవుడు గొప్పోడు అంటూ ఉంటారండి. మన దేవుడు శక్తిమంతుడు అని అంటూ ఉంటారండి. మన దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా లేదు, ఆశ్చర్య కార్యాలు చేసేవాడు, అద్భుత కార్యాలు జరిగించేవాడనేమో మన దేవుని గురించి మీరు చెప్తూ ఉంటారు. కానీ మా బతుకులు ఎప్పుడు అలాగ ఉన్నాయి, ఇప్పుడు అలాగే ఉన్నాయండి. మా బతుకుల్లో ఏం మార్పు అనేది లేదండి. మా జీవితంలో ఎదుగు బతుకు అనేటువంటిది లేదండి. మా జీవితంలో ఎప్పటివరకు దేవుడు ఎప్పుడో కూడా ఒక అద్భుతాన్ని, ఒక ఆశ్చర్యకార్యాన్ని, ఒక ఉన్నతమైనటువంటి కార్యాన్ని జరిగించలేదండి. మీరు మాత్రం దేవుడు గొప్పోడు, అద్భుతాలు చేసేవాడు, శక్తిమంతుడు అని అంటున్నారు. కానీ మా జీవితంలో మాత్రం ఎదుగు బతుకు లేని జీవితాలుగానే మారిపోయినాయి అని అంటున్నారు. కానీ ఆయన యొక్క శక్తి నీ జీవితంలో నెరవేర్చబడాలంటే నిందారహితునిగా మేము ఉన్నామా లేదా అనేటువంటి దాన్ని మాత్రం పరిశీలించుకోవట్లేదు. దేవుడు అద్భుతాలు చేయట్లేదు, దేవుడు ఆశ్చర్యకార్యాలు చేయట్లేదు, మా దేవుడు మా జీవితంలో ఎదుగు బతుకుల్లోకి నడిపించట్లేదు, మా దేవుడు మా జీవితాలు మార్చట్లేదు అంటున్నారు. కానీ ఆయన యొక్క శక్తికి అనుగుణమైనటువంటి కార్యాలు నీ జీవితంలో జరిగించాలంటే మొట్టమొదటిగా ఆ దేవుని ఎదుట నిందారహితునిగా నేను నిలవాలి అనే పరిశీలన మాత్రం మనం చేసుకోవట్లేదు. కానీ దేవుడు అన్నీ కూడా మన జీవితంలో ఏం చేసేయాలి, నెరవేర్చేయాలి, అద్భుతాలు చేసేయాలి, ఆశ్చర్యాలు చేసేయాలి, ఎనలేని కార్యాలన్నీ చేసేయాలని మనం కోరుకోవడంలో తప్పులేదు. కానీ ఆ కార్యాలన్నీ చేయగలిగే శక్తి సంపన్నుడు అయినప్పటికీ కూడా మనం ఆ శక్తిని అనుభవించగలగాలి అంటే మనల్ని మనం పరిశీలించుకోవాలి. మనలో ఇంకనో కూడా నిందారహితమైనటువంటి జీవితాలు ఉన్నాయా, లేకపోతే నిందలేనటువంటి జీవితంలో ఉన్నావా అని చెప్పి మనలో అన్ని తప్పులు పెట్టేసుకొని దేవుడు అద్భుతాలు చేయాలంటే చేయలేడు. మన జీవితంలో కావలసిన నేరాలు, పొరపాట్లు, లోట్లు పెట్టేసుకుని దేవుడి యొక్క శక్తికి అనుగుణమైన కార్యాలు మన జీవితంలో మనం అనుభవించాలంటే అది ఎప్పటికీ కూడా జరగనటువంటి విషయమనే అంటాను నేను. ఆయన శక్తిని మనం అనుభవించాలంటే మొట్టమొదటిగా ఆయనకి అనుసంధానంగా, ఆయనకు అనుగుణమైనటువంటి జీవితంలో ఉంటేనే ఆయన ఏమైనా మన జీవితంలో నెరవేర్చగలడు. అంతేగాని ఆయనకి వ్యతిరేకమైనటువంటి అనుభవాలన్నీ మనలో ఉంచుకొని కావలసిన నిందలో
కావలసిన అభండాలన్నీ మన జీవితంలో ఉంచుకొని మన దేవుడు మన పట్ల అద్భుతమైన కార్యాన్ని జరిగించాలంటే ఎప్పటికీ కూడా జరగదు. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. చాలామంది కరెంటు పోయింది అనుకోండి, ఒక అరగంట బాగానే ఉంటారు, ఓ గంట బాగానే ఉంటారు. ఇంకా ఊపుగా సహనం కానీ చల్లారకపోతే 2-3 గంటలు లేకపోతే ఒక పూట వరకు కరెంటు పోయినా సరే పెద్ద బాధపడం. కానీ ఒక పూట తర్వాత కరెంటు పోయినటువంటి కారణాన్ని బట్టి ఎవరిని తిట్టేస్తూ ఉంటాం? లైన్ మ్యాన్ తిట్టేస్తూ ఉంటాం, కరెంటుని తిట్టేస్తూ ఉంటాం, ట్రాన్స్ఫార్మర్లు తిట్టేస్తూ ఉంటాం. అవునంటారా కాదంటారా? కానీ వాస్తవానికి కరెంటు మా ఇంటికే ఎందుకు రావట్లేదనే పరిశీలన చెయ్యం. మా బల్బులు ఎలగట్లేదండి, ఇంట్లో ఏ సామాన్లు పనిచేయట్లేదు అన్నావు, కానీ పరిశీలించుకోకుండా ట్రాన్స్ఫార్మర్ తిడతా ఉంటారు, లైన్ మ్యాన్ తిడతా ఉంటారు, కరెంటుని తిడతా ఉంటారు. ఇంకెప్పుడు ఎంత కరెంటు తీసేస్తుంటాడు ఎందుకు పనిచేది ట్రాన్స్ఫార్మర్ అంటూ ఉంటారు. కానీ ఆ కరెంటు ట్రాన్స్ఫార్మర్లో నుంచి నీ ఇంటికి వచ్చి నీ ఇంటిలో ఉన్న వస్తువులన్నిటినీ కూడా వెలిగించగలగాలి అంటే స్విచ్ పని చెయ్యాలి అనే ఆలోచన ఉండదు. స్విచ్ పాడైపోయి ఉంటుంది. స్విచ్ పాడైపోయి ఉన్న కారణాన్ని బట్టి ట్రాన్స్ఫార్మర్లో ఎంత విద్యుత్ ఉన్నప్పటికీ కూడా మన బల్బుల్ని ఏం చేయలేకపోతుంది, అది చెప్పండి, వెలిగించలేకపోతుంది. ప్రాబ్లం ట్రాన్స్ఫార్మర్లో లేదు, మన ఇంటిలో ఉన్న స్విచ్లో ఉంది. స్విచ్ బాగుంది అనుకోండి, ట్రాన్స్ఫార్మర్ ఎంత విద్యుత్తునైతే మనకు అందించగలగదో అంత విద్యుత్తుని కూడా అందించి మన ఇంట్లో ఉన్న బల్బులన్నిటినీ కూడా ఏం చేయగలదు, అది వెలిగించగలగదు. అయితే మన ఇంట్లో ఉన్న స్విచ్ పాడైందా ఏటి, మన స్విచ్లో ఉన్నదా ఏమన్నా తప్పు ఏటి అనే పరిశీలన చెయ్యం. దేని మీద పడిపోతూ ఉంటాం? కరెంటోడి మీద పడిపోతూ ఉంటాం, ట్రాన్స్ఫార్మర్ మీద పడిపోతూ ఉంటాం. అక్కడ ఏదో ప్రాబ్లం వచ్చింది, మన ఇంటికి కరెంట్ లేదని రావట్లేదని అంటున్నాం. కానీ స్విచ్ ప్రాబ్లం వల్లే ఆ కరెంట్ మన ఇంటి వరకు చేరట్లేదు అనే పరిశీలన మాత్రం చేయలేకపోతున్నాం. దేవుడు సర్వశక్తిమంతుడే, సర్వసంపన్నుడే, అసాధ్యమైనది ఏది కూడా లేనటువంటి దేవుడే. ఏదైనా సరే జరిగించగలిగేటువంటి అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగించగలిగేవాడే. కానీ నీ జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యాలు జరగట్లేదంటే ఆయనలో ఉన్న శక్తిహీనత కాదు, నీలోనే ఏదో స్విచ్ ప్రాబ్లం ఉంది. ఆ స్విచ్లో ఉన్న ప్రాబ్లమే నిందలో, లోటులు, పాపాలు. నువ్వు నిందారహితుడవై ఉన్న పక్షాన నేను సర్వశక్తిమంతున్నై ఉంటానన్నాడు దేవుడు. అంతేగాని నీలో కావలసినన్ని నిందలో, కావలసినన్ని అభాండాలో, కావలసిన నేరాలో, ఘోరాలో, కావలసిన తప్పులు, పొరపాట్లు నీలో పెట్టుకుని నా దేవుడు అద్భుతాలు చేయడా, నా దేవుడు ఆశ్చర్యకార్యాలు చేయడా, నా దేవుడు ఎనలేనటువంటి కార్యాలు ఇంక ఎప్పటికే జరిగించడా, మా జీవితాల్లో ఎదుగు పొదుగో ఉండదా అని అంటే అది బుద్ధిహీనమైనటువంటి ఆలోచననే అంటాను. ఆయన శక్తిమంతుడే. ఆ శక్తికి అనుగుణమైన కార్యాలని జీవితంలో జరిగించాలంటే నీవు మొట్టమొదటగా చేయవలసిన పని నిందారహితుడివై చెప్పండి ఉండాలి. అంతేగాని బోల్డెనన్ని నిందలంతా కూడా మన జీవితంలో ఉంచుకొని దేవుడు మన జీవితాలు బాగు చేయాలంటే ఎప్పటికీ ఎన్నటికీ ఎప్పటికీ కూడా జరగదు. నువ్వు ఉండు ముందు నిందారహితుడిగా, నువ్వు ముందు పరిశుద్ధంగా బ్రతుకు, నువ్వు ముందు పవిత్రంగా జీవించు, నువ్వు ముందు దేవుని ముందు బలమైన సాక్షిగా నీ జీవితాన్ని కరుపరుచుకొని దేవుడు మా జీవితాలు ఇంకా బాగు చేయలేదేంటి, దేవుడు మా జీవితాల్లో ఇంకా అద్భుత కార్యాలు చేయట్లేదని అడిగే అనుకో, దానికి ఒక అర్థం ఉంటుంది తప్ప కావలసినంత పాపాలు మన జీవితంలో పెట్టేసుకొని దేవుడు ఏం చేయట్లేదండి, మా జీవితాల్లో ఏం అద్భుతం లేదండి, ఏ ఆశ్చర్యం లేదండి, ఎదుగు లేదండి, బొదుగు లేదండి అంటే దేవుడి శక్తిని నువ్వేం చేస్తున్నావు అన్నమాట, అనుమానిస్తున్నావు అన్నమాట. ఆయన చేతకాని వాడేవాళ్ళే నువ్వు చూస్తున్నట్టుగానే ఆ మాట వర్తిస్తుంది. కానీ ఇంతకీ నాలో ఏమన్నా పొరపాట్లు ఉన్నాయా, నాలో ఏమన్నా దేవుని దృష్టిలో తప్పులు ఏమన్నా కనబడుతున్నాయా, చేయకున్నటువంటి పాపాలు ఇంకా నా జీవితంలో ఉన్న పక్షాన్నే దేవుడు నా జీవితంలో కార్యాలు చేయలేకపోతున్నాడు, ఆయన యొక్క శక్తిని నా జీవితంలో బయలుపరచలేకపోతున్నాడు అనేటువంటి ప్రశ్న అయితే వేసుకోం. కానీ దేవుడు అద్భుతాలు చేయట్లేదు, ఆశ్చర్యకార్యాలు చేయట్లేదు, ఏమీ చేయట్లేదు. కానీ మన జీవితంలో మాత్రం కావలసినన్ని చెప్పండి ఉంటాయి, కావలసినన్ని కాదంటారండి, అవునంటారా కాదంటారా చెప్పండి. అన్లిమిటెడ్ పవర్ అని ఉంది. గాడ్ ఆఫ్ ఆల్మైటీ అనగా అన్లిమిటెడ్ పవర్. ఇంకా ఆయన పరిమితులు, అవధులు, హద్దులు, సరిహద్దులని లేవు. ఆయన ఏదైనా చేయగలడు. ఆయన మనిషిగా నువ్వు అడగడం ఆలస్యం,
నువ్వు అడిగిన మరుక్షణమే చేయగలిగేటువంటి శక్తిమంతుడైన ఒక నరుడి యొక్క మాటను బట్టి సముద్రాన్ని పాయలుగా చేసిన దేవుడిని మాటను ఆలకించలేడా? ఒక మనిషి యొక్క మాటను బట్టి సూర్య చంద్ర నక్షత్రాలను ఆకాశ మండలంలో ఆపేయగలిగినటువంటి దేవుడు నీ మాటను బట్టి ఎందుకు దేవుడు జవాబు ఇవ్వలేకపోతున్నాడని ఆలోచన చేయలేకపోతున్నావే? ఒక నరుడి యొక్క మాటను బట్టి, ఆ వ్యక్తిలో ఉన్న ఆకలిని బట్టి కాకిల్ని పంపించి పోషించిన దేవుడు నీ జీవితంలో అద్భుతం ఎందుకు జరగట్లేదంటే వాళ్ళల్లో ఉన్న పరిశుద్ధత మనలో లేదు. వాళ్ళందరూ కూడా నిందారహితులై నిలవబడ్డారు కనుక ఎనలేనటువంటి శక్తిని వాళ్ళ జీవితంలో దేవుడు ఏం చేయగలిగాడు? అనుగ్రహించగలిగాడు. ఆయన శక్తికి అనుగుణమైన కార్యాలు వాళ్ళ జీవితంలో అందించగలిగాడు. ఆయన శక్తికి అనుగుణమైనటువంటి అద్భుతాలని వాళ్ళ జీవితంలో దేవుడు నెరవేర్చగలిగాడంటే దానికి కారణం అనుభవించగలిగిన వ్యక్తుల్లో నిందారహితమైన జీవితం కలపరచగలిగారు. నీలో పాపాలన్నీ పెట్టేసుకొని, పనికిమా లోట్లన్నీ పట్టేసుకొని, లెక్కలేనన్న అబాండాల్లో నీ మీద మోపయోగ చేయించుకునేటువంటి రీతిలో ఉండి దేవుడు అద్భుతం చేయట్లేదండి, దేవుడు ఆశ్చర్యం చేయట్లేదండి, దేవుడు కార్యాలు చేయట్లేదంటే ఇప్పటికే కాదు, నువ్వు సచ్చిలోపు ఎప్పటికీ చేయడాను. నువ్వు మారు, ముందు నువ్వు మారు నాయనా. ఎందుకు చేయట్లేదు? ఇంకా ఆలస్యం చేస్తున్నావే, ఇంకా టైం పడుతుందా ఏంటని చెప్పి ఆయన ప్రశ్నించడానికి ఒక అర్థం ఉంది. అంతేకాని మనమేమో దేవుడికి అనుగుణమైన రీతిలో మారట్లేదు, కానీ మనం చెప్పినవన్నీ కూడా దేవుడు చేసేయాలంటే చేయడు. ఆయన చెప్పినట్టుగా మనం బతుకుతే మనం అడిగినట్టుగా ఆయన చేస్తాడు. అంతేగాని ఆయనకి నచ్చిన విధంగా బ్రతకకుండా ధర్మశాస్త్రానికి విరోధమైనటువంటి కార్యాచరణ జరిగిస్తూ వాక్యానికి అతీతమైనటువంటి శక్తులుగా జీవిస్తూ మనం ముందుకెళ్ళినంతకాలం దేవుడి యొక్క శక్తి ఎప్పటికీ కూడా నెరవేర్చబడదు. అందులో సందేహం లేదు. ఇంక అందులో ఏ విధమైనటువంటి అతిశయోక్తి కూడా లేదనే అంటాను. దేవుడు ఏదైనా సరే చేయగలడు, ఆయన ఏదైనా సరే జరిగించగలడు. ఆయన సర్వశక్తిమంతుడైన, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. నువ్వు అడగడం మాత్రమే ఆలస్యము. చాలామంది అంటూ ఉంటారు, ఏమండి నా భర్త ఇంకా మారేలా లేడండి అయ్యగారు, దేవుడు కూడా మార్చలేడండి మా భర్తనే, ఇంకా మారతాడని నేను అనుకున్నాను. కానీ నేను అనుకున్నదంతా కూడా భ్రమేనండి బాబు. ఆయన మారడం ఏంటండి బాబు? జీవితంలో ఎప్పటికే మారడనండి నా భర్త. దేవుడు అనేవాడు కూడా అలాంటి వ్యక్తిని మార్చలేడండి. కష్టమండి అలాంటి వాళ్ళు మారతారనుకోవడం కూడా ఆ పొరపాటునండి అని అంటున్నావు. కానీ ఎంతకీ నువ్వు మారేవా? నువ్వు మారకుండా నీ భర్త మార్పును కోరడం అనేది కూడా బుద్ధిహీనమైన ఆలోచనే. నువ్వు మారి, దేవా నిన్ను పరిశుద్ధమైన పాత్రగా మార్పు పొందాను గనక, మీకు అనుకూలమైనటువంటి వస్తువుగా నేను రూపుదిద్దుకున్నాను గనక, మీ ఆలోచనలు నెరవేర్చగలిగేటువంటి లేఖన సంబంధమైనటువంటి కార్యాలను నా జీవితంలో జరిగించగలుగుతున్నాను కనుక, నాయన నా భర్తను ఎందుకు చేయలేకపోతున్నావు మార్పులోకి, నా భర్తను ఎందుకు మార్చలేకపోతున్నావు అనేటువంటి మాట అడుగు. నువ్వు మారకుండా నీ భర్త మారాలి అంటే జరగవలసిన పనే కాదు అది. నువ్వు మారు ఫస్ట్. నువ్వు మారి నీ భర్త దృష్టిలో ఏ విషయాల్లో అయితే నిందితురాలుగా కనబడుతున్నావో, నీ భర్త కళ్ళల్లో ఏ విషయాల్లో అయితే అబాండాలు నీ మీద మోపబడుతున్నాయో వాటన్నిటినీ కూడా దూరపరుచుకున్నప్పుడు భర్త మారాలని కోరితే ఖచ్చితంగా దేవుడు కార్యం జరిగిస్తాడు. నీవేమో పూర్తిగా నిందల్లో మునిగిపోయి ఉంటావు, నీ మీద ఎనలేని అబండాలు అందరూ వేస్తూ ఉంటారు. కానీ నువ్వు మాత్రం దేవుణ్ణి ఏం అడుగుతూ ఉంటావు? భర్త మారాలి, తాగుడు మానాలి. మంచిదే, భర్త మారాలనుకోవడం, భర్త తాగుడు మానిపించుకోవాలనుకోవడం తప్పేం కాదు. కానీ నువ్వు నీ భర్తనే మార్చుకోవాలన్నటువంటి విజ్ఞాపన దేవుడు విని ఆయన శక్తికి అనుగుణమైన కార్యాన్ని భర్త జీవితంలో జరిగించాలంటే ఎంతకీ నువ్వు ముందు మారేవా లేదా? నువ్వు మారకుండా నీ భర్త మారాలి అని అనుకోవడం నీ పొరపాటే. ఆయనకు అసాధ్యం లేదండి. సౌలు కంటే పాపాత్ముల్లా మన భర్తలేమన్నానే, సౌలు కంటే దుర్మార్గులా మన భర్తలేమన్నానే, సౌలు కంటే కూడా నేరగల్లా మన భర్తలేమన్నానే. సౌల్ని పౌలుగా మార్చిన దేవుడు మన భర్తలను ఎందుకు మార్చలేకపోతున్నాడు తెలుసా? మనలోనే ఇంకా మార్పు లేదు, మనలోనే ఇంకా పరిశుద్ధత అనేది తెచ్చిపెట్టుకోలేదు. సౌలంత నేరగాళ్ళు ఎట్టండి మన భర్తలు ఏమన్నానే? సౌలంత అల్లరితో కూడినటువంటి వ్యవహారాలు ఏమైనా చేస్తున్నారంటారా? సౌలంత విచక్షణారహితమైనటువంటి రీతిలో మన భర్తలు ఏమన్నా ఉన్నారంటారా?
సౌలు అంత నేరాలో ఘోరాలు చేసేటువంటి భర్తలు అయితే కాదు. గట్టిగా మన భర్తల్లో ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి. అందులో పొరపాటు తాగుడు, అందులో పొరపాటు ఏదైనా అంటే ఇంటికి డబ్బులు తెచ్చి పెట్టకపోవడం, ఇంకా పొరపాట్లు ఏమన్నా ఉంటే తాగేసి మన నోరు సరిగ్గా లేకపోతే చేయి చేసుకోవడం తప్ప ఎంతకంటే పెద్ద పెద్ద ఘోరమైనటువంటి బుద్ధులు అయితే ఏ భర్తలో కూడా నాకైతే కనబడవు. కానీ అంత ఘోరాతి ఘోరమైన సౌలు మార్చిన దేవుడు చిన్న చిన్న తప్పులు, చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న వ్యసనాలున్న మన భర్తలను ఎందుకు మార్చలేకపోతున్నాడంటే మనమే ఇంకా చెప్పండి మారలేదు. నువ్వు ఎప్పుడైతే నిందారహితుడివై దేవుని ఎదుట నిలవబడతావో ఆయన యొక్క శక్తిని నీ మీద కనుపరచగలడు. ఆయన శక్తికి అనుగుణమైన కార్యాలను అనుభవించగలగాలి అంటే మొట్టమొదటగా నిందారహితురాలిగా నువ్వు మారి చూపించు దేవుడికి. అందుకే భర్తలు అంటూ ఉంటారు, నువ్వు ముందు వారవే అప్పుడు నా చెప్తీగలే, నువ్వు ముందు మారు అప్పుడు నేను వస్తానులే మందిరానికి అని చెప్పి దేవుణ్ణి తెలుసుకోలేని భర్త దేవుణ్ణి తెలుసుకున్నటువంటి ఒక భార్యను ఉద్దేశించి మాట్లాడుతాడంటే మనలో ఏదో ఒక తప్పు కనబడకుండా భర్త మాట్లాడతాడు. ఆ మాట అడుగుతున్నానండి. ఫస్ట్ నువ్వు మారు అప్పుడు నేను వస్తానులే మందిరానికి వచ్చే చర్చికి వచ్చాను బాగా అన్నా, కానీ నువ్వు మారా ఫస్ట్, నువ్వు మారితే అప్పుడు చెప్పు అప్పుడు నేను వస్తాను అని ఒక భర్త దేవుని ఎరిగినటువంటి భార్యను అనగలుగుతున్నాడంటే భర్తలో ఏదో ఒక పొరపాటు, ఆ భార్యలో ఏదో ఒక తప్పు ఆ భర్త కనబడ పక్షాన్నే కదా ఆ మాట అన్నాడు. నీలో తప్పులు పొరపాట్లు లేకపోతే ఆ భర్త ఎందుకు ఆ మాట అనవలసి వస్తుంది? నువ్వు మారని ఎందుకు అంటున్నాడంటే నీలో ఇంకేం లేదన్నమాట, మార్పు లేదు. నువ్వు మారు, నీ భర్తను మార్చుకోవడానికి దేవుని పాదాలు పట్టుకుని విజ్ఞాపన చేయి. నువ్వు మారకుండా దేవుని ఎదుట కావలసిన నిందలు నీ జీవితంలో ఉంచుకొని ప్రభువా నీ శక్తిని నా భర్త మీద కనుపరిచి మార్చలేవా అని అన్నంతకాలం మార్చడు. నువ్వు ఫస్ట్ నిందారహితుడివై నిందారహితురాలివే నిలబడు, అప్పుడు నా శక్తి ఏంటో నీ భర్త మీద నేను చూపిస్తానంటాడు ఆయన. అవునంటారా కదంటారా అండి? భర్తలు మారిపోవాలా, భర్తలు తాగులు మానేలా, భర్త గారు మంచోళ్ళు అయిపోరా, భర్త గారు కొట్టకూడదో తిట్టకూడదు, భర్త గారు టైంకి వచ్చేలా, భర్త గారు అస్సలు చేయి చేసుకోకూడదు, భర్త గారు కష్టపడింది అంతా కూడా ఇంటికి తెచ్చి ఇచ్చేసేస్తూ ఉండాలి. మరి నువ్వు మారావా ఇంతకని? నువ్వు మారకుండా నీ భర్తను మారాలనుకోవడం మూర్ఖత్వం కాదా? నీకు ఇంకా కూడా పరిశుద్ధత పరిపక్వత అనేది రాకుండా దేవుని నుంచి ప్రభువా నా భర్తను మార్చండి అని అనడం ఎంతవరకు సమన్వయం అని నేను అడుగుతున్నాను. నువ్వు మారు, నువ్వు మారి అప్పుడు ప్రభువా నన్ను మార్చిన దేవా నా భర్తను కూడా మార్చుని అడుగు. నన్ను ఎలాగైతే మార్చావో నా భర్తను కూడా మార్చగలిగే దేవుడిని అడుగు. అంతేగాని నువ్వు మారకుండా నీ కుటుంబంలో ఉన్న వ్యక్తి మారాలి అని అనుకోవడం బుద్ధిహీనమైన పని అది. అందుకే అబ్రహాంతో ఏమన్నాడు అక్కడ చూడండి, అక్కడ నేను సర్వశక్తి కలిగిన దేవుడను నా సన్నిధిలో నడుచుచు ఎవరైతే నిందారహితుడై ఉంటారో అప్పుడు నా శక్తి ఇటు చూపిస్తాను. నువ్వు ముందు ఆయనతో నడిచి నిందారహితుడిగా నిందారహితురాలుగా నిలవబడి అప్పుడు దేవుని అడిగిన నాయన నా భర్తను కూడా మార్చు, నా పిల్లలను కూడా మార్చు. నా పిల్లల మాట ఏంటలేదండి, నా భర్త మాట్లాడట్లేదండి, ఎన్నిసార్లు తిట్టినా సరే వీళ్ళకి మార్పు రావట్లేదండి, ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తున్నానండి, లేకపోతే పాస్టర్ గారు చెప్పి ప్రార్థన చేయిస్తున్నానండి, వీళ్ళ గురించి ఏడని రోజు అంటూ లేదని బాబు ఎంత గొగ్గోలు పెడుతున్నానంటే అంత గొగ్గోలు పెడుతున్నానండి. ఇన్ని సంవత్సరాల గురించి కూడా నా పిల్లలు మారాలి భర్త మారాలని ఎంత అడుగుతున్నా దేవుడు మాత్రం నా పిల్లల్ని భర్తనే మార్చట్లేదని అనుకుంటున్నావు. కానీ ఇంతకు నువ్వు మారేవా? ఇంతకు నువ్వు మారు మనసుతోనే దేవుడిని బిడ్డల్ని మార్చండి అని అడుగుతున్నావా? మనిషే చూపించగలడండి మనలో ఉన్న పాపాలు ఎన్ని ఉన్నాయో. ఒరే నాలో ఎన్ని తప్పులు ఉన్నాయి, నాలో ఎన్ని పొరపాట్లు ఉన్నాయి, నాలో ఎన్ని వ్యక్తిగత లోటుపాట్లు ఉన్నాయని చెప్పి ఒక మనిషిని మన ముందు నిలబెట్టి ఏమనుకోని చెప్పరంటే చెప్పగలడా చెప్పలేడా? జయప్రకాష్ గారిని పిలిచి ఒరే ఏమన్న నిన్ను తిట్టనో కొట్టనో, నాలో నీకు నచ్చని ఏమన్నా ఉన్నాయంటే అన్నయ్య తిడతా ఉంటావు అన్నయ్య అంటే ఆడికి నాలో ఏం కనబడుతుంది? తప్పు కనబడుతుంది. ఒక సాటైన మానవుడికే సాటైనటువంటి మరొక మానవుల్లో తప్పులు కనబడుతుంటే ఆత్మలో కూరుకుపోయిన ఎన్నో పాపాల లోట్లు దేవుడికి ఇంకెన్ని కనబడుతున్నాయో చెప్పండి. దమ్ముంటే మీరు ఎవరన్నా నువ్వు పరిశుద్ధంగా జీవించి నిందారహితుడిగా జీవించేసి ఏ పాపాలు ఏ లోట్లు ఏ పొరపాట్లు కూడా లేకుండా నువ్వు దేవుణ్ణి అడుగు చూడు, ఆయన చేసే కార్యం ఎంత అద్భుతమైన రీతిలో ఉంటుందో.
నువ్వు మారకుండా నీ కుటుంబం మారాలనుకోవడం బుద్ధిహీనమైన పనే. బుద్ధిహీనమైన పని. అందుకే యేసే ఒకనొక సమయంలో ఒక మాట అంటాడు, నాలో ఎవరైనా సరే పాప స్థాపన చూపించిన ఎడల మీరు ఏదేసినా సరే ఏం చేసినా సరే నేను భరిస్తానంటాడు. నాలో మీకు దమ్ముంటే పాపాన్ని బయట పెట్టను అంటాడు ఆయన. అలా అనగలగల దమ్మున్న క్రైస్తవుడైతేనే, నాలో ఏ పాపమైనా ఉందా, నాలో ఏ లోటైనా ఉందా, నాలో నువ్వు ఎక్కడైనా సరే చిన్న పొరపాటు ఏమైనా ఉంటూ చూపించు అని ప్రశ్నించగలగ లోకాన మనం. అదే ఆ క్రీస్తు పరిపక్వత అంటేనే. కావలసినన్ని అన్నీ ఉంటాయి, చేయకొని అన్నీ చేస్తూ ఉంటారు, రోడ్డు మీద ఊరి మీద అందరి మీద అందరితోనండి ఇవన్నీ చేస్తూ ఉంటారు. దేవుడు మాత్రం మన భర్తలను ఏం చేస్తూ ఉండాలి, మార్పుల్లోకి మారు మనసులోకి నడిపించేస్తూ ఉండాలి, అడిగిన అల్ల ఇచ్చేస్తూ ఉండాలి. ఇంక ఈ ఎరాలేని కృప దేవుడి నుంచి మనం పొందుకుంటూ ఉండాలి. ఇందులో తేడా ఉందండి. ఈదులో ఎలా బూతులు తిడుతున్నారో అలాగే తిడుతున్నాం, ఈదులో ఎలాగైతే సీరియల్ చూస్తున్నారో అలాగే సీరియల్ చూస్తున్నాం, ఈదులో ఎలాగైతే వాళ్ళ మీద వీళ్ళ మీద సాడీలు చెప్పుకుంటున్నారో అలాగే నువ్వు వాళ్ళ మీద వీళ్ళ మీద సాడీలు చెప్తున్నావు. నీకు వీధిలో వాళ్ళకి నీకు లోకానికి పెద్ద తేడా ఏమైనా ఉందా? మాదిరి ఉండమన్నాడు దేవుడు. మాదిరి అంటే లోకంలో ఓ ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా నువ్వు కనబడినప్పుడే నేను మాదిరిగా ఎవరన్నా ఎంచుతారు. నువ్వు ఎలాంటి బూతులాడుతున్నావో లోకం అయ్యే బూతులాడుతుంది. నువ్వు సీరియల్ చూస్తున్నావు, లోకం సీరియల్ చూస్తుంది. ఈదులో వాళ్ళు సాడీలు చెప్తున్నారు, నువ్వు సాడీలు చెప్తున్నావు. ఇంకా మాదిరి ఎప్పుడు చెప్తావు లోకానికి నువ్వు? పెద్ద తేడా ఏం లేదు, పెద్ద మార్పు అనేది ఏం కనబడట్లేదు. అందుకే మన జీవితంలో దేవుడు ఏం చేయలేకపోతున్నాడు, అద్భుతాలు చేయలేకపోతున్నాడు, ఆశ్చర్యాలు జరిగించలేకపోతున్నాడు. ఆయన శక్తిమంతుడైనప్పటికీ కూడా ఆ శక్తిని మన జీవితంలో ప్రదర్శించలేకపోవడానికి గల కారణం దేవుడు కాదు, మనలో ఉన్న పాపమే. నువ్వు మారి దేవా ఎందుకు అద్భుతాలు చేయలేదు? యెహోషువ అడిగితే సూర్యుడిని చంద్రుడిని ఆపేసా, మోషే అడిగిన మరుక్షణమే సముద్రాన్ని పాయలుగా చేసేసా, ఏలి ఆకలిగా ఉన్నాడని చెప్పి ఆకులతో మేకమాంసం పంపించా. మరి అలాంటి నేను కూడా అలాంటి ఒక వ్యక్తినే కదా, అలాంటి మనిషినే కదా, మరి నా మాట నువ్వు ఎందుకు వినట్లేదని చెప్పి అడుగు చూపించు. అప్పుడు ఒకవేళ ఆయన కానీ సమాధానం అవ్వకపోతే ఈ బైబిల్ వదిలిపెట్టాయి, మందిరాలకు రావడం మానే, దేవుని విడిచిపెట్టి నచ్చినట్టుగా బతికాయి. అంతేగాని కావలసిన లోటులు, కావలసిన పొరపాట్లు, కావలసిన తప్పిదాలు మన జీవితంలో ఉంచుకొని సర్వశక్తివంతుడైన దేవుడు మా జీవితంలో అద్భుతాలు చేయట్లేదు ఏంటని అడుక్కోవడం బుద్ధిహీనమైన పని. అడుగు, నువ్వు మారి ప్రభు నా భర్తను మార్చినైనా, నా పిల్లలు మార్చినైనా, నా భర్త నా మాట వినట్లేదు నాయన, ప్రభు నా పిల్లలు నా మాట వినేవారిగా లేరునైనా అని చెప్పి అప్పుడు అడిగేవనుకో, ఏదైనా ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తాడు. అంతేగాని నీలోనే మార్పు లేదు, నీలోనే మారు మనసు లేదు, దేవుడు శక్తిహీనుడు అని అంటంలో కారణమే లేదంటాను. అడుగు, దేవుణ్ణి అడుగు, ప్రభు భర్తను మార్చాడు, నన్ను మార్చో చూడు, కామనబాబుని మార్చారు చూడండి, సౌలుని పౌలుగా మార్చేశారు చూడండి, అలాగే నా భర్తను కూడా మార్చండి అని అడుగు. అని అడిగి అప్పుడు ఆ సమాధానం కానీ నువ్వు పొందుకోలేకపోతే అప్పుడు అడుగు. మొన్న రీసెంట్గా ఈ పేషెంట్ గడు ఇంట్లో చిన్న పరిచయం చేస్తున్నాడు. నువ్వు చేసే పరిచయకి ఏనా లేని దీవెని పొందుకుంటావరా, కానీ ఆ పరిచయకు అనుగుణమైన భక్తి పరిశుద్ధత కానీ నీకు ఉంటాయి అన్నాను లేదరే. అద్భుతమైన పరిచయం చేశాడు. కిరణ్ గడి చేసిందంతా ఒక రకమైన పరిచయం అయితే, వీడు చేసేది నా వ్యక్తిగతమైన పనుల్లో పరిచయం చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు నేను బలహీనుడిగా ఉన్నప్పుడు, ఉపవాసాల్లో ఉన్నప్పుడు పని చేసుకోలేను, కొన్ని ప్లేట్లు అవి కూడా వాష్ చేసుకునే అవకాశం లేనప్పుడు, ప్రసన్న గారు లేనప్పుడు వీడు వచ్చి చేస్తూ ఉంటాడు. అద్భుతమైన పరిచయం. నేను తిన్న ఆ ఎంగిలి గిన్నెలు కూడా కడుగుతున్నాడు. కొంతమంది ఉన్నారు అలా కడిగే వాళ్ళు, మిగతా వాళ్ళకి చెప్పడం అనుకోండి దేవుడు, కొంతమందిని అందులో చిన్న కూడా చేసాడు అనుకోండి. వీడు అద్భుతమైన పరిచయం 10-15 ఒక వారం రోజులు చేస్తున్నాడు. వీడు పరిచయం చేసేస్తున్నాడు, ఖచ్చితంగా దీవించేస్తాడని ఏం అనలేదు. నువ్వు ఎంత పరిచర్య అయితే చేస్తున్నావో ఆ పరిచర్యకు అనుగుణమైనటువంటి వాగ్దానం నువ్వు పొందుకోవాలంటే అంతే భక్తి, అంతే పరిశుద్ధత నువ్వు కనుపరిస్తే మాత్రం ఖచ్చితంగా పొందుకుంటారా. ఒకవేళ ఎంత పరిచర్య చేసి భక్తిలో కానీ తప్పిపోతే నీ పరిచర్య వేస్ట్రా అని అన్నానా లేదా? ప్రార్థనలు అన్నీ ఎందుకు వేస్ట్ అయిపోతున్నా చెప్పమంటారా? ఉపవాసాలన్నీ కూడా ఎందుకు వేస్ట్ అయిపోతున్నా చెప్పమంటారా? దేవుడి పేరటి ఇచ్చినటువంటి కానుకలన్నీ కూడా ఎందుకు వ్యర్థంగా అయిపోతున్నాయి చెప్పమంటారా? దేవుడు మందిరానికి ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న పరిచర్యకు సంబంధించిన ఫలితాలు, ఫలాలు కూడా ఎందుకు పొందుకోలేకపోతున్నాం తెలుసా? అన్నీ చేస్తున్నాం కానీ పరిశుద్ధమైన మనసుతో చేయట్లేదు. ఏదో ఒక
మార్పు లేనిటువంటి ఒక లోటును ఉంచుకొని చేస్తున్నాం. అందుకే దేవుడి శక్తిని మన జీవితంలో ఏం చేయలేకపోతున్నాడు, అందించలేకపోతున్నాడు. ఇంక అందులో సందేహం అనేది ఏమీ లేదు. నువ్వు మారి నిందారహితుడిగా, నిందారహితురాలుగా నిలవబడి అప్పుడు అడుగు, ప్రభువా ఇంత గొప్ప అంత గొప్ప అంటారు నిన్ను, నీకు అసాధ్యమైనది లేదంటారో, అద్భుతాలు చేయవాడు అంటారో, ఆశ్చర్యకరుడు అంటారో, మరి నా జీవితంలో ఏటయ్యా ఏవి చెయ్యు అని అడుగు. అప్పుడు ఆయన చెయ్యకపోతే బైబిల్ వదిలిపెట్టే. అంతేగాని నెత్తి నిండానేమో పాపం పెట్టుకుని నెత్తిని దీవించు నెత్తిని దీవించంటే దేవుడు ఏం దీవిస్తాడు? ఆ నెత్తి మీద ఉన్న కిరీటాన్ని దీముందా, పనికిమాల కిరీటాన్ని, ఆ నెత్తి మీద ఉన్న నెల కిరీటాన్ని తెస్తే నేను ఆ సువర్ణ కిరీటాన్ని పెడతానంటాడు. నెత్తి మీద ఏమో దరిద్రాన్ని పెట్టుకుంటుంది, నెత్తి మీద ఏమో పనికిమాల నిందలు పెట్టుకుంటుంది, నెత్తి మీద ఏమో కావలసినంత శాపగ్రస్తమైనటువంటి పొరపాట్లు నెత్తి మీద పెట్టుకొని, ప్రభువా నన్ను దీవించండి నాయనా అంటే దీవిస్తాడా? దీవింతాను ముందు ఆ పనికిమాలి కిరీటం తీసే ముందు, ఆ నెత్తి మీద ఉన్న దరిద్రం తీ ముందు, నీ మీద ఉన్న అబండాల ముందుకు తొలగించుకో, నీ మీద ఏ నిందలైతే ఉన్నాయో ఆ నిందలన్నింటినీ కూడా తుడిచిపెట్టు, అప్పుడు చేస్తాను నేను ఏమన్నా. అంతేగాని నెత్తి నిండా నిందలు ఉంచుకొని దీవించాలంటే జరగదు, ప్రార్థన వేయాలంటే జరగదు, పిల్లల జీవితాలు మారిపోవాలి, భర్త గారు మారిపోవాలంటే జరగదు. అది నీ నెత్తి మీద ఉన్న ఆ నల్లదనాన్ని ముందు తీయి, ఆ రంగుని తుడిచిపెట్టి అప్పుడు దేవుణ్ణి ఏదన్నా అడుగు. అంతేగాని కానుక వేసేస్తుంటానండి, నేను దశంభాగం వేసేస్తుంటానండి, పరిచయం అద్భుతంగా జరిగిస్తూ ఉంటానండి, చాలా నమ్మకంగా పనిచేస్తూ ఉంటానండి, దేవుని కొరకు ఎందుకు వచ్చింది? మారు మనసు లేని ఈ కానుకలు వ్యర్థమని అంటాను, పరిచర్లు వ్యర్థమని అంటాను నేను. లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, ఆయన యొక్క సర్వశక్తిని నువ్వు అనుభవించాలి అంటే మొట్టమొదటిగా నువ్వు నిందారహితుడివై చెప్పండి నిలవబడాలి. అప్పుడే ఆయన ఎంత గొప్పోడో, ఏలియా జీవితంలో ఎలాంటి కార్యాలు చేశాడో వాటికి మించి ఒక 100 చేయగలడమ్మా దేవుడు. మోషేకి మించిన అనలేని కార్యాలు చేయగలడు, యెహోషువకు మించిన కార్యాలు నీ జీవితంలో చేయగలడు. ఎప్పుడు అంటే వాళ్ళల్లో నువ్వు బ్రతికినప్పుడు, వాళ్ళల్లో నువ్వు జీవించినప్పుడు, వాళ్ళల్లాగా ఏ పొరపాటు ఏ లోటు కూడా లేకుండా దేవుడి ముందు ప్రత్యక్ష సాక్షులుగా నీ జీవితాన్ని కట్టుకున్నప్పుడు. అంతేగాని నెత్తినే నిందలే, అన్నీ నిందలు, అందరూ నిందలేయడమే, అది అలాంటిది, ఇడు ఇలాంటోడు ఇలాంటోడు. ఉత్తరే ఎత్తారా నిందలు? ఏమన్నానే ఉత్తరే ఎత్తారండి నిందలు? అగ్గి లేకుండా పొగ వస్తుందండి? వస్తుందా? అగ్గి లేకుండా పొగ వస్తుందా ఎక్కడన్నానే? వస్తుందా? చెప్పరా మరి ఏం మాట్లాడో తమ్ముడు. అగ్గి లేకుండా పొగ వస్తుందా? నిందలు వస్తున్నాయి అంటే అందులో 99% నిజమైనవి ఉంటాయి. అగ్గి లేకుండా పొగ ఉండదు. అది ఎవరైనా సరే, అది ఎవరైనాని ఆ నిందల ముందు తొలగించుకో. ఎవరైనా లేని మాటలు అంటున్నారండి, అలాగ అంటున్నారండి, ఇలాగ అంటున్నారండి, దాని బదులుగా ముందు నీ అంతటి నువ్వు ప్రశ్నించుకొని, ప్రభువా నాలో ఇది నిజంగా ఉందా లేదో అని అడుగుతా అని చెప్పేస్తాడు. నేను చాలాసార్లు అనుకుంటుంటాం, మనం ఎన్ని ఘోరాతి ఘోరమైన పాపాలు నేరాలు చేసినా సరే మనం చాలా మంచోళ్ళం, చాలా భక్తులు, మనం ఏం తప్పు చేస్తున్నాం, ఏ ఏదో పని చేస్తున్నాం, ఏం చేస్తున్నావని అని అనుకుంటుంటారు. ఏం చేస్తున్నావో నీకు తెలియపోవచ్చు, కానీ మోకాల మీద దేవుని అడిగిన ఆయన, నాకైతే నాలో ఉన్న తప్పులు కనబడట్లేదు ఆయన, నాలో ఉన్న పాపాలు నాకైతే కనబడట్లేదు, ఒకవేళ నాకు తెలియనటువంటి పాపాలు నీకేదన్నా కనబడితే నాకు చూపించండి అంటే చక్కగా సినిమా చూపిస్తాడు ఆయన. అంటారు నేను ఏ తప్పు చేస్తున్నాను, నేను అలాగంటారేంటి, నేనేదో తప్పు చేస్తానని అంటాలే, నేను ఏదన్నా తప్పు చేస్తానని అనాలే, ఇది అదని అంటున్నప్పుడు నీలో తప్పు నీకు ఎప్పుడు కనబడదు. దేవుణ్ణి అడిగితే నువ్వు ఎంత తప్పులు ఉన్నాయో నీలో ఆయన చూపిస్తాడు. అడగం మనం అంతే, మనం కరెక్ట్గా మనకు అనిపిస్తూ ఉంటాం, మనం చేసేది కరెక్ట్ అని, మనం చేసేది మంచిదని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ మనం దేవుడి సమక్షంలో ఎప్పుడైతే మోకాళ్ళూని ప్రార్థించి అడుగుతామో మన తప్పులన్నీ కళ్ళకు కనబడేట్టుగా చేస్తాడు. అప్పుడు అనండి, నేను ఏ తప్పు చేస్తున్నానో నన్ను అలా అంటే ఊరుకోను, నేను అలాంటి దాన్ని ఇలాంటి వాడిని అంటే అసలు ఊరుకోను, నాలో తప్పు ఏదో ఉంటే అప్పుడు అనుమానాలే, నేను నిప్పు తొక్కలక్కనే, నిప్పు రవ్వనే, పతివ్రత శిరోమణిని, ఈ కబుర్లు ఏం కాదు. నువ్వు ఒకసారి మోకాళ్ళు వేసేసి, ప్రభువా నేను చాలా మంచిదాన్ని, ఏ తప్పులు చేయట్లేదని, ఏ నేరాలు చేయట్లేదని నేను అనుకున్నాం, కానీ ఇంతగా నేను కరెక్టా కాదని అడిగితే చక్కగా సినిమా చూపిస్తాడండి. ఇందులో పడిపోయావు, ఇందులో పడిపోయి, ఇందులో ఉన్నాయని చూపిస్తాడు. అప్పుడు ప్రార్థన. అంతేగాని మనుషుల్ని హృదయాలను అడగండి, నాలో తప్పు ఉందా, నేనేం తప్పు చేశాను, నేను కరెక్టే కదా, నువ్వు అనుకున్నంతకాలం నీ తప్పు నీకు కనబడదు. దేవుణ్ణి అడుగు, నీలో ఏమన్నా తప్పులు ఉన్నాయేమో.
నీలో ఎన్న పొరపాట్లు ఉన్నాయేమో, నీలో ఏమన్నా లోట్లు ఉన్నాయేమో అని నిన్ను నీవుగానో నీ కుటుంబ సభ్యులను అడిగినంతకాలం నీ లోటు, నీ పాపం, నీ తప్పు బయటపడదో. ఆయనకి పక్షపాతం ఏమీ లేదు. ఎవరినన్నా ఒకలాగా చూస్తాడు, ఫీల్ ఏమాడో, ఇదిగోరా ఇక్కడ పడిపోయారా నువ్వు, ఈ పాపం ఉందిరా, ఈ తప్పు ఉందా నీలో అని ఆయన చూపిస్తాడు. అప్పుడు మనం పరిశుద్ధులమో లేకపోతే తప్పులు అభాండాలతో నింపబడిన జీవితాల్లో మనకు అర్థమైపోతుంది. చాలామంది నేనేం తప్పు చేశాను, నేను ఏం చేశానని ఎంత శ్రమ అనుభవిస్తున్నానండి, నేను ఏం చేశానని ఎంత కష్టం అనిపిస్తున్నానండి, నేను ఎవరికి అన్యాయం చేయలేదు కదండి, ఎవరిది దోచుకోలేదు కదండి, ఎవరిది కూడా ఆశించలేదు కదండి, నేను ఇంత మంచోళ్ళని ఎండు కూడా నాకే ఎన్ని కష్టాలు ఏంటండి, నాకే ఎన్ని కష్టాలు అడుగుతున్నావు. నువ్వు మంచోడు నువ్వు అనుకుంటున్నావు, నువ్వు ఎవరిని దోచుకోలేదు నువ్వు అనుకుంటున్నావు, ఎవరిది ఆశించలేదు నువ్వు అనుకుంటున్నావు. ఎంత మంచోడికి ఎన్ని కష్టాలు వచ్చినాయటని చెప్పి నువ్వు అనుకోకపోగా దేవుని ప్రశ్నిస్తున్నావు. ఆ మాట అనడం మానేసి, ప్రవ్వా నాలో ఏ తప్పులు నాకు కనబడట్లేదు, నీకేదన్నా కనబడితే నాకు తెలియజేయండి అని అడిగితే ఊహకి మించిన తప్పులు చూపిస్తాడు నీలో. ఇంత మంచోడిని కూడా దేవుడు ఎలా చేస్తున్నాడేటి, ఇంత మంచోడిని కూడా దేవుడు ఎలా నలగొడుతున్నాడు ఎప్పుడు అనకండి. మంచోళ్ళని ఎప్పుడు నలగొట్టాయన, ఒకవేళ నలగొడితే తనకు ఉద్దేశం ఉంటుంది. యోబుని కావాలని నలగొట్టినట్టుగా మరి మిగతా ఎవరిని కూడా కావాలని నలగొట్టలేదు. వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళు మార్చడానికి దేవుడు శతవిధాలు కూడా ప్రయత్నాలు చేశాడు. ఒకే ఒక చోట ఉంటుంది, కావాలని దేవుడు నలగొట్టిన పరిస్థితి. మిగతా అంతా కూడా మనంతటా మనం చేసుకున్న తప్పులను బట్టి నలగొట్టబడిన శ్రమలే ఎక్కువ ఉన్నాయి. ఎప్పుడు అనకండే నేను చాలా మంచోనండి, ఎవరిది ఆశించలేదండి, ఎవరిని ఏం అనలేదండి, ఎవరిని ఏం చేయలేదండి, కానీ నాకే ఎన్ని కష్టాలు ఏంటండి బాబు, ఇంత మంచోనండి బాబు, నా గురించి లోకాన్ని అడగండి, నువ్వు అనుకున్నావు నువ్వు మంచోడువా, నువ్వు అనుకున్నావు. నువ్వు అడుక్కోకూడదు మంచోడువా కాదా అని. నీ బంధువులు కాదు అడగవలసింది, నీ కుటుంబ సభ్యులు కాదు, నేను మంచోన్నా కాదు మీరు చెప్పండి అని అడగవలసింది దేవుని అడుగు. దేవా నేను మంచోన్నా కదా, ఎంత మంచోడు కూడా ఇన్ని కష్టాలు వస్తున్నాయి ఏంటని చెప్పి నేను అనుకుంటున్నాను, ఇంతకీ నాలో మంచుందా లేదా అని అడిగితే, ఒరే బాబు ఇన్ని పాపాలు ఉన్నారా నీలో, ఇన్ని ఘోరాతి ఘోరమైన లోట్లు ఉన్నారా, అందుకే నలగొడుతున్నాను అని ఆయన అనకపోతే నన్ను అడగాడు. దాన్ని నలగొట్టినప్పుడు చాలా అడిగాను నేను, మొత్తం అని చూపించాడు. ఎందుకు ఇలా జరిగింది, ఇదిగో ఇది జరిగింది, ఇది ఉంది, కొట్టాను. మంచోళ్ళని ఎప్పుడు కొట్టేటి, చెడ్డోడు అయితే కొడతాడు. ఆయన చెడ్డోడా, నీతిమంతుడు ఉందా లేదా, యథార్థవంతుడు ఉందా లేదా, నిష్కలంకమైన హృదయం ఉందా లేదా. మంచోళ్ళని గెలకాలనుకునే దేవుడు కాదు, చెడ్డోళ్ళని సరిచేయాలనుకున్న దేవుడు ఆయన. మంచోళ్ళని చాలా మంచోళ్ళండి బాబు, ఎవరిని ఏమనండి, నాకు ఎన్ని కష్టాలండి బాబు, ఇద్దరు ఇచ్చేస్తాడు కష్టాలు. నువ్వు ఎప్పుడూ కూడా మంచి చేసుకోకు, నువ్వు ఎప్పుడూ కూడా గొప్పదానివి గొప్పవాడిని అనుకోకు. నువ్వు ఎంత గొప్పవాడివో ఎంత నిందారహితుడివై దేవుని ఎదుట నిలబడ్డావో దేవుడి ఎదుట కానీ ప్రశ్నిస్తే అడిగితే నీవేటో, నీ బుద్ధి ఏటో, నీ వ్యక్తిత్వం ఏటో, నీ మనసు ఏటో చక్కగా చూపిస్తాడు. అంతేగాని పాస్టర్ గారు మీరు చెప్పండి, ఏ భార్య నువ్వు చెప్పు, తెల్లంగా నేను సంవత్సరాలు నన్ను చూసావు కదా, నేను ఎలాంటి వాడినా నీకు తెల్దా, భార్య ఎందుకు చెప్తుంది, మొగుడిని వెనకేసుకోవద్దు. కానీ మొగుడిని వెనకేసుకురాకపోతే మా మొగుడు తాగుపోతాడని చెప్తుందా బయట. ఎంత పరిమాల భార్య అయినా సరే భార్య మంచిదని అంటాడు. నీ ఊళ్ళని అడక్కో, దేవుణ్ణి అడుగు నువ్వు ఎంత మంచిదనివో. బైబిల్లోనేమో ఒక్కడో కూడా నీతిమంతులు లేదంటా ఉంటారు. నేను ఎంత మంచి చేసినా సరే దేవుడికి ఎన్ని శ్రమలు ఎట్టేస్తాడా నాకు, నువ్వు అనుకుంటున్నావు నువ్వు మంచోడు అని, అంతే, అంత సీన్ ఏమి లేదులే. నేను చెప్పింది అర్థమైందండి, అర్థమైందా లేదా. పేర్లు అయితే చెప్పను కానీ, పేర్లు చెప్పను. ఈ సంఘానికి సంబంధించిన వ్యక్తులే. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ప్రార్థిస్తూ ఉన్నాను, చాలా ఘోరమైన పరిస్థితి. ప్రార్థిస్తూ ఉంటే దేవుడు కొన్ని తప్పులు చూపించాడు. ఇలా జరిగినాయి ఎందుకు నలుగుడు ఉంది అని చెప్పబట్టి వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకున్నారు. లేకపోతే మన కరెక్టే కదా, ఇలా ఎందుకు జరుగుతుందో అనుకుంటారు. దేవుణ్ణి అడగండి, దేవుని ప్రత్యక్షంగా మోకాళ్ళు వేసి అడగండి, నా జీవితం ఎందుకు మారట్లేదు, నా జీవితంలో ఎదుగు బొదుగు ఎందుకు కనబడట్లేదు, నా జీవితంలో వర్ధిల్లింపు అనేది కనబడట్లేదు ఏంటి ప్రభువా, నా జీవితానికి ఎదుగు బొదుగు ఉండదా, ఆశ్చర్యించేవా, అద్భుతం చేయవా, కార్యాలు జరిగించవా, ఏముందో చెప్పు, నేను సరి చేసుకుంటాను నాయనని అడుగు చూడు.
ఖచ్చితంగా నీలో ఆయనకి నచ్చంది ఏంటో నీకు చూపిస్తాడు ఆయన. అప్పుడు దాన్ని దూరం పెట్టుకుని అప్పుడు అడుగు, మళ్ళీ ప్రార్థన చేయి. అప్పుడు ఇవ్వకపోతే బైబిల్ వదిలే. అంతేగాని మనలో తప్పు పెట్టుకొని, మనలో లోటు పెట్టుకొని, ఇంత మంచోళ్ళని ఎలా నలకొడుతున్నావు వీటయ్యా అని అడిగితే నువ్వు నిందారహితుడివైన ఎదుట లేవు. కొన్ని నేను సంఘం నుంచి బయట నుంచి తెలిసి, కానీ ఎప్పుడైతే నేను బయటకు కూడా సోషల్ నెట్వర్క్ ద్వారాగా బయటికి వెళ్ళానో, బయట వాళ్ళ శ్రమలు కూడా తెలుస్తున్నాయి. ఈ మధ్యన ఫోన్ చేసి రాత్రి ఒక 8:30కి ఎప్పుడు హైదరాబాద్ సీతాఫల్ మండి అంటే అక్కడి నుంచి ఎవరో ఫోన్ చేశారు, ప్రార్థన చేయండి నా కొడుక్కి నాకు బాగాలేదు చెప్పేస్తారు. ఇంకొకడే ఆయనకేమో ఆ, భార్య అక్రమ సంబంధం పెట్టేసుకుని వెళ్ళిపోయింది. డైవర్స్ అమ్మంటే ఇవ్వట్లేదని వాళ్ళు చెప్పారు. వాళ్ళ సమస్య వాళ్ళు చెప్పుకొచ్చు. నేను ఒకటే అన్నాను, ఏమిటి ఆవిడ అలాంటిదని ఈవిడ ఎలాంటిదని మీరు అనకండి, మనం ఎంత కరెక్ట్గా ఉన్నాం ఒకసారి మీరు ప్రశ్నించుకుంటే అప్పుడు తర్వాత కార్యక్రమం ఏం చేయాలనేది మనం చూద్దామండి. మనం ఎప్పుడు కూడా ఒకరు నిందించడానికి సరిపోవు. భూమి మీద ఒకడు కూడా నీతిమంతులు లేడనేమో వాక్యం సెలవిస్తుంది కనుక ఆవిడ అలా చేయడానికి కారణం ఏంటి, ఎందుకు డైవర్స్ ఇవ్వనంటుంది? 7 సంవత్సరాల నుంచి రావట్లేదండి కోర్టుకి. చూసారా అది కమెంట్ ఛానల్? చూసారమ్మా, చూసారా? ఫోన్ చేశారు. నేను చెప్పకూడదు, డైవర్స్ తీసుకోమని సేవకుడిగా నేను చెప్పకూడదు. ఆవిడ అలాంటిదని అంటున్నారు. మీరు అలాంటి ముందు ప్రశ్నించుకోండి. మనలో కరెక్ట్ ఉన్నదా లేదో ముందు ప్రశ్నించుకోండి. 7 సంవత్సరాల నుంచి చూశారు కదండి మీరు అందరూ. నేను మాట అంటున్నానా? ఇద్దరు ఫోన్ చేశారు నేను అలాగా. మనం ఏంటో ముందు ప్రశ్నించుకుంటే ఎవరి తప్పులు ఏంటో బయటపడతాయి. డైవర్స్ తీసుకోమని నేను చెప్పకూడదు, అది వాక్య విరుద్ధమైనటువంటి పని. అది దేవుడు ఎప్పుడూ కూడా డైవర్స్ తీసుకోమని అనలేదు. మోషే ఎందుకు ఆ మాట చెప్పవలసి వచ్చిందంటే ప్రజల యొక్క ఒత్తిడి ఎక్కువైపోయింది. ఇంక ఈ కారణాన్ని బట్టి అయినా సరే చెప్పకపోతే చంపేసేలా ఉన్నారని చెప్పాడు అంతే. దేవుడు అంటాడు, దేవుడు కలిపిన వారిని, దేవుడు జతపరిచే వారిని నరుడు ఎంత మాత్రం కూడా వేరుపరచకూడదని అంటాడు. డైవర్స్ అనేది నరుల మూలంగానే కదా అది వేరుపరిచేటువంటి పద్ధతి. అది ఆయన అనుకుంటున్నాడు, ఆ పెట్టేసుకుందండి, వీడియో ఒకటితో పెట్టేసుకుందండి, ఆ రిలేషన్ పెట్టేసుకుందండి, అలాగే వెళ్ళిపోయిందని ఆయన ఒక బాధనే, ఆయన ఒక భావోద్వేగాన్ని తెలియపరుస్తున్నాడు. అలాగే ఎందుకు జరిగిందండి ముందు మీరు ఆలోచించండి. నాకు చెప్పమని కూడా అడగలేదు. అలాగే ఎందుకైంది ముందు చెప్పనంటే అది ఎందుకులేండి అవి చెప్పరు. ముసలావిడ చాలా వాళ్ళు ఇంకో ప్రాబ్లం రాత్రి మీద వచ్చింది. అమ్మ నాకు ఎవరిచ్చారని బాబు ఫోన్ నెంబర్ అంటే వచ్చింది అంటే కష్టపడ్డామండి వేయండి చెప్పిపోతున్నారు. కొంతమంది రెగ్యులర్గా మెసేజ్ చేసేవాళ్ళు. నాకు ఈ చిన్న చిన్న అనుభవాలకే ఇంకా సమయం లేదు. ఇంకా బయట నుంచి ఇన్ని అనుభవాలు నేర్చుకుంటున్నాను, ఎన్ని సాక్ష్యాలు అంటున్నాను రోజు నేను. ఎలా ఉందన్న అలా ఉందన్న. నిన్న ఒక ఏమని వస్తుంది అన్న, నువ్వు ఎలా జయించావన్నా బాబు, నువ్వు ఎలా నిలబడ్డగలిగావన్నా, నేను నిలబడలేకపోతున్నాను అన్నా. రాజమండ్రి అంటే కుర్రాడికి నాకు చెప్పి ఏం చేయాలో, ప్రార్థన ఎన్ని గంటలు చేయాలి, అంతసేపు చేయాలంటే ఒరే చెప్తే వచ్చింది కదరా తమ్ముడు, అది మనకు రావాలి. అది నువ్వు కొన్ని టిప్స్ చెప్పన్నా అన్నాడు. అడగడం తప్పేం కాదు, చెప్తున్నాను నేను. నన్ను అడక్కనైనా దేవుణ్ణి అడుగు, ఆయన నేర్పుతాడు, నాకు ఆయన నేర్పాడు ఎలా నిలబడాలో అని చెప్పడం జరిగింది. ఎప్పుడు మనంతటా మనం మంచోళ్ళు అని అనుకోకండి. మన మంచేటో మన చెడేటో మనకంటే మన ఇంటి వారి కంటే దేవుడు బాగా తెలుసు. దేవుని అడిగామనుకో మనలో మొన్న మంచిని చెప్తాడో లేదో తెలియదు కానీ చెడును మాత్రం కళ్ళకి కట్టేట్టుగా చూపిస్తాడు. అప్పుడు జాగ్రత్త పడి దాన్ని విడిచిపెట్టి నాయన ఒక అద్భుతం చేయని అడిగావనుకో, ఎందుకు చేయడం అడుగుతాను చూడండి. ఎందుకు చేయడం చూస్తాను నేను. ఎందుకు చేయడం? ఒత్తిడి ఎక్కువైపోయింది ఈ మధ్యన. సోషల్ నెట్వర్క్లోకి వెళ్ళిన తర్వాత యూట్యూబ్లోకి వెళ్ళాక, అది కూడా యూట్యూబ్ మన ఛానల్ని ఆమోదించింది, అగ్రీ చేసింది. అన్ని షరతులు కూడా మనకు అనుగుణమైన రీతిలో ఉన్నాయి. ఆధార్ కార్డులు, పాన్ కార్డులు ఇవన్నీ కూడా కరెక్ట్గా అప్రూవ్ అయింది. బ్యాంక్ స్టేట్మెంట్ దగ్గర నుంచి అన్నీ చూస్తుంది యూట్యూబ్. తేడా పాడ వచ్చిందంటే ఓ 2 స్ట్రైకులు వేస్తుంది, నోటీసులు వస్తాయి. అంత రిస్క్ దాంతో. అన్నీ చెక్ చేసేసింది. 48 అవర్స్ తీసుకుని 45 గంటలు తీసుకుని పెర్ఫెక్ట్ క్యాండిడేటే. ఈ కుర్రాడి మీద ఏమి కేసులని, అక్రమ రాయితీలని, అక్రమంగా దోచుకున్నాయని ఇలాంటివి. పాన్ కార్డు బాగుంది, ప్యూర్గా ఉంది, కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి. అన్నిటికీ పాస్ అయిన తర్వాత యూట్యూబ్ మనల్ని పైకి పంపుతుంది, పుష్ చేస్తుంది బయటికి. లోకంలో పుష్ చేసింది. లోకంలో పుష్ చేసిన తర్వాత ప్రశంసల కంటే కూడా ఒత్తిడి ఎక్కువైపోయింది. యవనస్తులు చూస్తే మీకు తెలుస్తుంది ఎంత ప్రతికూలమైనటువంటి
మాటలు మాట్లాడతారంటే ఒకే వాళ్ళు ఎన్ని ప్రశ్నలు వేసినా ఒకే సమాధానం చెప్తున్నాను. మళ్ళీ అటే నుంచి రెస్పాన్స్ ఉండట్లేదు. వాళ్ళు ఏదో అనుకున్నారు పాపం, కుర్రోడు 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 అనుకున్నారు. వాళ్ళు వేసిన ప్రశ్నకి ఇంత పెద్ద ప్రశ్న, నేను పంపించేది ఇంతే సమాధానం, మళ్ళీ రిప్లై ఉండదు అక్కడ. చూసారండి, రిప్లై ఉండదు. ఎడ్వర్డ్ విలియమ్స్, బిల్లీ గ్రహము, పెద్ద 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 బైబిల్ భక్తులకి మించిన జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు నాకు. అలాంటి బుర్ర ఇచ్చేసాడు దేవుడు నాకు. ఎంతమంది వచ్చినా సరే 100 మందికి ప్రశ్నలకి సమాధానాలు చెప్పి పంపించేయగలను. చిన్న నువ్వు చిన్నవాడేనా అని అంటాడు కొంతమంది, నువ్వు కుర్రోడు అని చెప్పి కొంతమంది. చూసారా, నేను కుర్రోడినే. మరి మన రెస్పాన్స్ ఎలా ఉందో మరి అటే ప్రతి మళ్ళీ మాట రానవట్లేదు దేవుడు. ఎన్ని రెఫరెన్స్లు పెట్టి ఇలాగ ఉంది కదా ఇలాగ ఉంది కదా అంటే, నేను పెట్టిన రెఫరెన్స్కి మాత్రం రెస్పాన్స్ లేదు అటే ప్రతి. వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు కరెక్ట్ అని. దేవుడు చెప్తేనే కదా వాళ్ళు కరెక్ట్ కదా తెలిసేది. దేవుడు ఉండి నాలో మాట్లాడాడు, ఊరికేస్తున్నాం తప్పు మందే అని ఊరుకుంటున్నారు. అటేపు నుంచి రెప్పలే ఎప్పుడు రాదు, సమాధానం చెప్పలేని స్థితిలో. వాళ్ళు అనుకున్న తప్పు అని వాళ్ళకి రుజువుపరచుకున్నప్పుడు సమాధానం రాదు. నిన్న ఒక వీడియోకి పాస్టర్ల గురించి పెట్టాం కదండి, పాస్టర్ గురించి పెట్టిన వీడియోకి చాలా ప్రతికూలత వచ్చింది. అలాగే ఈ గౌరీపట్నానికి సంబంధించిన వీడియో అది వైరల్ అయింది. అయితే పాస్టర్ గారు పెట్టిన వీడియో దాన్ని స్లో చేసింది. ఎందుకంటే వారం రోజుల్లోపు పెట్టేశారు. ఇది పుష్ అయిపోయి స్లో అయిపోయింది. దాని నుంచి అంత ప్రతికూలత వచ్చింది, దాని నుంచి కూడా ఒత్తిడి వచ్చింది. కానీ సమాధానం చెప్పుకోవాలి. వాళ్ళు అనుకున్నారు వాళ్ళు కరెక్ట్ అని. నువ్వు కరెక్ట్ కాదని చెప్పి దేవుడు ఎప్పుడైతే వాక్యాన్ని చూపించి మాట్లాడాడో తప్పే మేము అన్నారు అని తెలుసుకొని వాళ్ళు మారారు. మళ్ళీ రెప్పలు ఇవ్వలేదు, వాళ్ళకి రెస్పాండ్ అవ్వలేదు. అలాగే మనం కూడా దేవుని అడిగామనుకో, నేను చేస్తుంది కరెక్టా కదా, నాలో ఏమీ తప్పులు లేవని నేను అనుకుంటున్నాను, నువ్వు చూపించు అంటే చక్కగా చూపిస్తాడు. మనం నిందారహితులుగా ఆయన ముందు ప్రత్యక్షపరచబడినప్పుడు మాత్రమే ఆయన యొక్క శక్తి ఏంటో, ఆయన ఎలాంటి అద్భుతాలు చేయగలడో, ఆయన ఎలాంటి ఆశ్చర్య కార్యాలు జరిగించగలడో ఆయన రుచి చూపిస్తాడు నీకు. ఆయన శక్తిని ఏ మానవుడు కూడా సంపూర్ణంగా అనుభవించలేకపోయామండి. చిన్న 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 చిన్నయే. ఆయన నిజమైన శక్తి ఏంటో మన నిజంగా పరిశుద్ధంగా జీవించి అడుగుతే అప్పుడు చెప్తుంది ఆ శక్తి ఏంటో. యెహోషువ సూర్యుడిని చంద్రుడిని ఆపేసినట్టుగా మనం ఆపలేమా? మోషే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినట్టుగా మనం పాయలు చేయలేమా? అడుగుతున్నానండి. దావీదు గొలియోతుని చంపేసినట్టుగా మనం చంపలేమా? వాళ్ళు ఏమన్నా పెద్ద ఎక్కడి నుంచి గ్రహాల నుంచి ఏమన్నా వచ్చారా? వాళ్ళు ఏమన్నా పెద్ద పెద్ద జ్ఞానాన్ని ఏమైనా సంపాదించుకున్నారా? వాళ్ళలోనే రక్తం చీవురే ప్రవహించేది. వాళ్ళు తిన్నదే మనం తిన్నాం. ఇంకా వాళ్ళకంటే ఖరీదైందే తింటున్నాం మనం. కానీ వాళ్ళు చేయగలిగితే మనం ఎందుకు చేయలేకపోతున్నాం అంటే, వాళ్ళు నిందారహితులుగా దేవుని నిలబడ్డారు, మనం ఉండలేకపోతున్నాం అంతే. వాళ్ళ జీవితంలో దేవుడు చేసిన అద్భుతం మన జీవితంలో ఎందుకు జరగట్లేదంటే, వాళ్ళలో ఉన్న పరిశుద్ధత మనలో లేదు కనుకే. అబ్రహాంతో అంటాడు అదే, నేను సర్వశక్తిమంతుడైన దేవుడును, ఎప్పుడైతే నాతో నడుస్తావో నిందారహితుడిగా నిలుస్తావో అప్పుడు చూపిస్తాను నా శక్తి ఏటో. నడిచాడా లేదా? మరి చక్కగా నడిచాడు, అనుకున్న వాగ్దానాన్ని పొందుకోగలిగాడు. అడగండి దేవుడిని, భర్త మారట్లేదు నాయన, పిల్లలు మారట్లేదు అని అంటున్నాను. కానీ వాస్తవానికి నేను మారేనా? నేను మారితేనే కదా నా పిల్లలు మారతారు. ఈరోజు నా ఇంటి వాళ్ళు నువ్వు మారు, అప్పుడు నేను వస్తాను మందిరానికి అని అంటున్నారంటే, నాలో ఏదో ఒక పొరపాటు, ఏదో రకమైన తప్పు, ఏదో రకమైన లోటు నా కుటుంబం గ్రహిస్తుంది. ఆ తప్పులో నుంచి నేను విడుదల పొందుకున్న పక్షాన నా బిడ్డల్ని మార్చగలిగే దేవుడు నమ్మప్పుడు. అంతే కదా. అంతేగాని మార్పు మనలో లేకుండా కుటుంబంలో మార్పు రావాలంటే చెప్పండి, జరగదు. ఒకటేనండి, క్రైస్తుడిగా చచ్చిపోయేటువంటి సమయానికి, దేవుడి నుంచి పిలుపు వచ్చే సమయానికి యేసయ్య ఏ మాట అయితే అన్నాడో ఆ మాట అనగలిగేటువంటి స్టామినా మనలో ఉండాలి. ఆ మాట దమ్ముంట నాలో ఏ పాపమన్నా చూపించు అని అనగలిగే మాట మనం అనాలి. ఆ మాట అనాలి. అది క్రైస్తత్వం అంటే, క్రైస్తవుడంటే. మనల్ని నిలబట్టి నీలో ఏ తప్పులన్నా చెప్పమంటే 10 చెప్పేచ్చు, వీళ్ళలో ఇది ఒక 5 చెప్పేచ్చు, ఆయనలో ఒక 20 చెప్పేచ్చు, అందరిలోనే చెప్పచ్చు. ఒక్కరిలో కూడా ఏ తప్పు కూడా వెతకలేకపోవాలి. అది దేవుడి కోరుకునేది. అందుకే దేవుడు మన జీవితంలో ఏం చేయలేకపోతున్నాడు? మన అన్నాను ఏకవచనం మీ ఒక్కరికే అందరికీ వర్తించదు.
అప్పులు తీరట్లేదు, అప్పులు తీరట్లేదు, అప్పులు తీరట్లేదు. ఇంకా అప్పులు తీరడం కష్టమేనండి. ఇంక అప్పుల్లోనే మునిగిపోయేలా ఉంది మా జీవితం అంతా కూడా. ఇంక అప్పులు తీరవని మాకు కూడా ఒక కొలుక్కి వచ్చేసామండి. ఇంక అప్పులు తీరవండి, ఇంకా కష్టమండి. ఇంకా మందులు కొనుక్కోవడానికి కూడా, హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా అప్పు తీసుకుని వెళ్ళవలసి వస్తుందండి. ఇంకా జీవితమే అప్పు అండి. ఇంకా తీరదండి. ఎందుకు తీరదు అప్పు? అప్పు తీరదా? ఏలియాని కాకులతో పోషించిన దేవుడు, తన బిడ్డలకి పరలోక మన్నాన్ని అందించిన దేవుడు, అప్పులు తీర్చడానికి ఆయన గుప్పులు ఇప్పలేడా? చిన్న చిన్నవి కదండి అప్పులు, బలహీనతలు, రోగాలు, డబ్బులు, అవసరతలు, మార్పులు, వ్యసనాలు ఇవన్నీ కూడా దేవుడి దృష్టికి చాలా చిన్నవేని, చాలా అల్పమైనవి అన్నీ కూడా. మనం అడిగేవే చాలా అల్పమైనవి. ఆ అల్పమైనవి కూడా జరగట్లేదంటే మనం ఎంత దరిద్రమైన స్థితిలో ఉన్నామో అర్థం చేసుకోండి. మనం ఎంత దౌర్భాగ్యమైన రీతిలో ఉన్నామో అర్థం చేసుకోండి. మనం అడిగే చాలా చిన్న చిన్నవి. మనం సూర్యచంద్ర నక్షత్రాలు ఏమి ఆపేయమంటలేదు. గొలియాతు మీద విజయాన్ని ఏమి కోరట్లేదు. సముద్రాలను పాయలు చేసామని కూడా అంటలేదు. కనీసం కూడా పక్కన ఏసీఎం గారు చదువు కూడా మనం దాటలేం. మనకు అంత సీన్ లేదులే. ఎర్ర సముద్రం పాయలు చేయడం తర్వాత విషయంలే, అవి కూడా చేయలేం. చిన్న చిన్న భర్తను మార్చండి, పిల్లలను మార్చండి, అప్పులు తీర్చండి. చిన్న చిల్ల అల్పమైన అవసరతలు, అల్పమైన బలహీనతలు, అల్పమైన ఇబ్బందులు, అవి కూడా దేవుడు తీర్చలేకపోతున్నాడంటే మనం ఎంత దరిద్రమో అర్థం చేసుకోండి. మనం ఎంత పాపిస్టులుగా ఆయన ఎదుటున్నామో అర్థం చేసుకోండి. అప్పులు తీరట్లేదని మనశ్శాంతి లేకుండా పోవడం ఏంటి? అప్పులు తీరట్లేదని అప్పులు వేస్తే భయం అండి. అప్పుల్లోనే చచ్చిపోతామని భయం వేస్తున్నాను. వడ్డీలు కట్టలేకపోతున్నామండి. హాస్పిటల్ కూడా అప్పు తీసుకుని వెళ్ళవలసి వస్తుందండి బాబు. నా జీవితమే అప్పులండి బాబు. అప్పులు తీరతే బాగుండు కానీ తీరవండి. ఎందుకు అనుకుంటున్నాం? అప్పుల కోసం చేయి, అప్పుల కోసం బలంగా ప్రార్థించి అప్పులు తీర్చున్నాయని చెప్పి పరిశుద్ధంగా బ్రతుకుతూ దేవుని పాద సన్నిధిలో విజ్ఞాపన చెయ్యి. ఎందుకు అప్పు తీర్చడో చూస్తాను నేను. 4 రోజుల క్రితం ఒక వీడియో వచ్చింది, చాలా బాధ వేసింది నాకు. ఎందుకు బాధ వేసిందంటే విజువల్గా ఆ డెడ్ బాడీస్ నేను చూశాను, ఆ శవాలను నేను చూశాను. చాలా బాధ వేసింది. ఈ వ్యక్తి ఒక కలెక్టర్ దగ్గర గన్మెన్. ఇతను కలెక్టర్ దగ్గర గన్మెన్ అంటే చిన్న విషయమా? ఎస్పీ దగ్గర, కలెక్టర్ దగ్గర అంటే గన్మెన్ చిన్న విషయమా? పెనుమర్తి సంబంధించిన మన సంఘ బిడల్లో ఒకళ్ళు ఎస్పీ గారి గన్మెనే, ఏసీపీ దగ్గర గన్మెన్ అంట, ఐజీ దగ్గర గన్మెన్ అంట. ఇలాంటి పెద్ద పెద్ద ఉన్నతమైనటువంటి అధికారుల దగ్గర గన్మెన్స్గా కొంతమంది మన సంఘ బిడల్లో పనిచేస్తున్నారు. కలెక్టర్ దగ్గర గన్మెన్ అంటే, ఆయన కలెక్టర్ దగ్గర గన్మెన్ అంటే మంచి స్టేజే కదండి, మంచి స్థానమే, మంచి ఉద్యోగమే. అలాంటి వ్యక్తి సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. పోయిన ఆయన ఏమన్నా సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడా అంటే, ఆయనతో పాటుగా భార్యని చంపేశాడు, పిల్లల్ని చంపేశాడు, ఆయన చచ్చిపోయాడు. అలా చచ్చిపోయాడంటే ఎక్కడో లోన్ తీసుకున్నాడంట. ఆన్లైన్ లోన్స్ ఉంటాయి, లీజీ పే అని ఇలాంటివన్నీ ఉంటాయి. అందులో లోన్ తీసుకున్నాడంట. లోన్ కట్టడం ఒక రోజు ఎంతో లేట్ అయిందంట. అవతలోడు ఫోన్ చేసి కొంచెం హ్యార్స్గా మాట్లాడాడంట. అది మనస్సు తట్టుకోలేకపోయింది. ఎంత బతికి అప్పు కోసం ఎవరి దగ్గర మాట పడవలసి వచ్చింది అని చెప్పి బాధతో ఆయన దగ్గర గన్ ఉంటుంది కదా, గన్నుతో 2 పిల్లల్ని కాల్చేశాడు, భార్యని కాల్చేశాడు, పాయింట్ బ్లాంక్లో కాల్చుకుని చచ్చిపోయాడు. ఎంత బాధేసిందండి, అంత బాధేసింది. బెడ్రూమ్లో 2 పిల్లలు వికవిజీవులుగా పడిపోయి ఉన్న, రక్తం కారిపోతుంది, పాయింట్ బ్లాంక్లో కాల్చాడండి. భార్యని కాల్చేశాడు, తర్వాత ఈయన పేర్చుకుని చచ్చిపోయాడు. ఆ రైఫిల్ చాలా పెద్ద రైఫిల్, బుల్లెట్ ఇంచుమించుగా 12 mm బుల్లెట్ ఉంటుంది. అది పీస్ అయిపోతుంది మొత్తం బుర్ర అంతా. అప్పు నాకు అనిపించింది, ఆయన అప్పు కోసం చచ్చిపోయావా? ప్రార్థించుంటే, లేకపోతే ఇలాంటి సేవకులను ఎవరైనా సరే అడుగుంటే, ఈ దేవుడి మీద ఎంతో కొంత విశ్వాసాన్ని కానీ కనుపరచగలిగి ఉంటే ఆ ప్రమాదం నుంచి తప్పించబడ్డు. కానీ తీసి పిల్లల్ని కాల్చేశాడు, భార్యని కాల్చేశాడు, ఈయన చచ్చిపోయాడు. అప్పు చచ్చిపోతే అప్పు తీరిపోయిందా? అప్పు తీర్చలేక దద్దమ్మ కాల్చుకొని చెడ్డ పేరు మాత్రం జీవితాంతం. ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే ఏం సాధించలేమండి. చచ్చిపోతే అన్ని శ్రమలు పోతాయి, అన్నీ పోతాయి, అన్ని ఇబ్బందులు పోతాయి. ఒక్క నిమిషంలో నిప్పి భరితే ప్రాణం పోతాయి. ప్రాణం పోతుంది, కానీ భూమి బతుకున్నంతకాలం, మానవులు బతుకున్నంతకాలం ఎంత ఎదవరీయడని అంటానే ఉంటారు. చచ్చిపోవడం అనేది, ఆత్మహత్య అనేది పరిష్కారం కాదు. నువ్వు అడుగు దేవుణ్ణి, నాయన అప్పులు తీర్చండి, నిందారహితుడిగా నేను నిలబడడానికి ఇష్టపడుతున్నాను, తీర్చను అంటే పెద్ద విషయం కాదమ్మా.
ఏలియాకి కాకిలతో మాంసాన్ని పంపించినాడమ్మా, ఏదో విధంగా ఆయన చేయగలడైనా. గన్మ్యాన్, మంచి ఉన్నతమైనటువంటి స్థానం పదవిలో ఉన్న వ్యక్తి, ఇద్దరు పిల్లల్ని కాల్చేశాడు, భార్యని కాల్చేశాడు, ఈయన కాల్చుకొని చచ్చిపోయాడు. కనీసం అప్పులు తీర్చగలిగే శక్తి నా దేవుళ్ళలో ఉందని చెప్పగలిగే వాడు ఎవరు లేక ఒకడున్న బాగుండేమో. అప్పుల కోసం చచ్చిపోవడం వేయటం కాదు. అప్పుల కోసం చచ్చిపోదాం అనుకుంటున్నానండి, అప్పుల కోసం ఏదైనా సూసైడ్ చేసుకుని మింగేయాలనుకుంటున్నానండి, ఊరేసుకొని పోవాలనుకుంటున్నానండి, అవన్నీ కూడా చీకటి సంబంధమైన మాటలే. దేవుడి మీద నీకు విశ్వాసం ఉంటే, దేవుడి మీద నీకు నమ్మకం ఉంటే అడిగి చూడు, పరిశుద్ధంగా బ్రతికి అప్పుడు అడిగి చూడు. ఒక్క తప్పు కూడా, ఒక్క లోటు కూడా ఎవరు కూడా నీలో కనిపెట్టలేనంతగా బ్రతికి అప్పుడు దేవుని అడిగి ఎందుకు చేయలేడో చూస్తాను. నాకు లేవు అప్పులు, అప్పు ఉన్నట్టుగా ఏమన్నా హ్యాపీగా తింటాను, హ్యాపీగా పడుకుంటాను, నా పని లేదు. అప్పు ఉన్నదని చెప్పి ఇంకోటి కొనుక్కోవడం మానేను. కొనుక్కోవడం మామలే ఎందుకండి మన జీవితం చాలా చిన్న జీవితం. అంటే అప్పులు చేసుకుని బతకమంటలేదండి. అవసరమైతే కొను. ఇప్పుడు అవసరం ఎన్ని కొన్నాను, దేవుడి మందిరానికి పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఆ ఫోన్ మార్చాను ఈ రోజున, ఎందుకంటే తేడా కొడేసింది నాకు తెలుసు. ఆ సెట్టింగ్ మారుతానే కానీ ఇక్కడ ఈక్వలైజర్ దీనికి సెట్ అయినట్టుగా దానికి లేదు. మళ్ళీ మార్చాను, ఇది ఎలా ఉంటుందో అలా అని చెప్పి నా అవసరంలో తీర్చుకోవడానికి ఎప్పుడు ఇబ్బంది పడలేదు. నాకు అవసరం ఉందని చెప్పి కొనుక్కునే వాటిని ఒకవేళ డబ్బులు ఉంటే కొనుక్కుంటాను, లేకపోతే ఎవరో ఒకరు సహకరిస్తారు, వెళ్ళి కొనుక్కోండి అంటారు. లేదు అంటే దేవుడి మీద నమ్మకం ఊరికెళ్ళే దేవుడి పనే కదా అది, దేవుడు చూసుకుంటాడు. అంతేగాని అది బాబోయే 5 లక్షలప్ప, అదేమో 12 లక్షల, ఎన్ని ఆలోచించారా బాబు, చూస్తేనేమో సిలిగవగాలు అందరూనే మన సంఘంలో అని ఏడిసారండి. ఏమి తెచ్చిపెట్టేవాళ్ళు లేరు, ఇచ్చేవాళ్ళు కాదు, చిన్న సంఘం అని ఎప్పుడు అనుకోలేదండి. ఏ ధైర్యంతో ఏసీలు కొన్నామమ్మా మేము. 90,000 ఎట్టి పరిసర స్టార్టింగ్ లీజ్లో ఏసీలు కొన్నాం. ఒక ఏసీ ఈఎంఐ ఎవరు కట్టారు? ఎవరు కట్టారు? దేవుడు. బెంగెట్టుకోలేదు నేనేమి, ఒక ఏసీకి అయితే వేరే వ్యక్తి వేరే కట్టుకున్నాడు ఆయన. అంతేగాని అయిపోయి ఏసీ వేసిపోతే లాక్కెళ్ళిపోతారేమో, పట్టుకుపోతారేమో అందరం. ఎందుకు వస్తాయి నీకు? నువ్వు చేసేది మంచి అయితే, నువ్వు బ్రతికే దేవుడి కొరకు నమ్మకంగా బతికితే అన్నీ చేయగలవు. అప్పు కోసం చచ్చిపోతాను, అప్పులు తీర్చలేక చచ్చిపోతాను, ఇలాంటి పనికిమాల మాటలు ఎవరో మాట్లాడకండి. నమ్మకలేవు అప్పులు. ఎస్ఎంఐ గారికి కూడా ఉంది రీసెంట్గా చిన్న అప్పు. ఆవిడ ఎంత హ్యాపీగా ఉంటుంది, అబ్బాయి బిర్యానీ తెచ్చాం, అబ్బాయి 1000 రూపీస్ ఇవ్వా, అబ్బాయి హెయిర్ కట్ ఎక్కడన్నా తగ్గుతుందేమో చూద్దాం, అబ్బాయి అబ్బాయి తీరుతుంది అబ్బాయి అంటే అలా ఉండమని అంటలేదు, చెప్తున్నాండి. అప్పుల కోసం బెంగెట్టేసుకుని, అప్పుల కోసం అన్నం తినడం మానేసి, అప్పుల కోసం పడుకోవడం మానేసి, అప్పుల కోసం ఆలోచన ఎక్కువైపోయి ఉన్న చుట్టూ తెల్లబారి చూసుకొని ఏంటి దేవుడు చేయలేడా? నువ్వు నమ్మకంగా బతుకుతూ దేవుడు తీర్చలేడా? అప్పులు తీర్చడం పెద్ద విషయం ఆయనకి అడుగుతున్నానండి. అప్పులు తీర్చడం పెద్ద విషయం ఆయనకి. సర్వలోకాన్ని కూడా నీ చేతిలో పెట్టానండి, సమస్త లోకం మీద నీకు అధికారం ఇచ్చాడన్నాడు దేవుడు. అలాంటి దేవుడు నీ జీవితంలో కొన్ని ప్రతికూలతలను బట్టి, కొన్ని అవసరతలను బట్టి, కొన్ని బుద్ధిహీనమైనటువంటి పనులను బట్టి తెలిసి తెలియక ఒకవేళ కొన్ని అప్పులు చేసినంత మాత్రాన అప్పులు తీరవు, ఇంక అప్పుల్లోనే చచ్చిపోతాం అనుకోండి. తీర్చగలడు దేవుడు. తప్పుడు విశ్వాసం ఉంచు, పరిశుద్ధతతో ఆ విజ్ఞాపన చేయడానికి ప్రయత్నించు. దేవుడు ఎందుకు చేయలేడు? సర్వశక్తి సంపన్నుడు కనుక అప్పు తీర్చడంలో కూడా ఆయన సిద్ధహస్తుడే. పంట అక్కడ తీసేసామండి, 2-3 రోజుల్లో పంట కోసేసి పరిస్థితి. వాతావరణ శాఖ ఏమో తుఫాన్ అంటున్నారండి, ఎందుకు భయపడతామమ్మా అడుగుతున్నానండి. ఇక్కడ వ్యాపారవేత్తలు వ్యవసాయదారులు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. చిన్న పెద్ద పంట కోసుకునే టైం దగ్గర పడింది ఒక 2-3 వారాల్లో. వాతావరణం చూస్తేనేమో బాగాలేదు, వర్షం ఊరిని పడిపోయేలాగేమో వార్తాపత్రికల్లో న్యూస్ ఛానల్లో వచ్చేస్తుంది, పెద్ద తుఫాన్ అంట. దేవుడు తప్పిస్తాడా నువ్వు ప్రార్థిస్తే అని అడుగుతున్నాను. నువ్వు ప్రార్థిస్తే నీ పంట నీ చేతికి వచ్చేంత వరకు కూడా నీకు ఏ ప్రతికూలత వాతావరణాన్ని బట్టి రాకుండా ఆయన నియంత్రించలేడా? ఆ విశ్వాసం ఎందుకు కనబట్టలేదంటే మనం కరెక్ట్గా లేము. మనం కరెక్ట్గా ఉన్నప్పుడే దేవుడి మీద విశ్వాసం అనేది కూడా కలుగుతుంది అంటున్నాను. నిజం చెప్తున్నాను. పంట చేతికి వచ్చిందని బాబు పాడైపోద్దని భయం అండి.
ఏంటి గేదె పాలు ఇవ్వట్లేదండి, అన్నం తింటలేదండి, గడ్డి తింటలేదండి, భయం వేస్తుందండి చచ్చిపోద్దేమని. ఎందుక భయం ఎందుకు? దేవుడు చేయలేడా? ప్రార్థిస్తే నీ పంట నీ చేతికి తెప్పించలేడా? ప్రార్థిస్తే నీ పశువులకి ఏ హాని వ్యాధి రాకుండా చూడలేడా? నేను అడుగుతున్నాను. శక్తిమంతుడే కదైనా, చూడలేడండి? అయ్య బాబాయ్, గేదె గేదె సొంగ కాచకపోతే ఎన్న కరుతుందే. భయం 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 భయం, ఏదైపోయింది. భయపడకండి. ఆయన శక్తిమంతుడు. ప్రార్థన చేసి చూడండి. ఆ గేదెను ముట్టు ప్రభు అని అడగండి. పంటని నీ చేతికి అప్పచెప్తున్నాను ఆయన చెప్పి అడగండి. ఆయన చేయగలడు. మీటింగులు ఆపలేదా వర్షాన్ని? చుట్టుపక్కల ప్రాంతాలన్నీ చెట్లు పురాతనమైన 100 సంవత్సరాల చెట్లు కూడా ఎగరేసుకుని పోయినాయి. కానీ మీటింగ్లో ఫ్లస్ ఎగిరిందా? ఏ ప్రార్థన. రావలసిలో 2 ఊర్ల నుంచి రావడం మానేసారు, ఆటోలు ఎగిరిపోతాయేమని మీటింగ్లకి. కానీ మన ప్రాంగణాన్ని కదిలించలేకపోయింది ఆ ప్రతికూలత వాతావరణం. అంటే ప్రార్థన. మనం చేసేది మంచి పని కనుక, దేవుడికి నచ్చిన విధంగా మన జీవితాలు కనబడ్డాయి కనుక ఆ ప్రార్థనకి జవాబు ఇచ్చాడు. ఎక్కడో కాదు, మన మీటింగే పెద్ద సాక్ష్యం. అయిపోయింది మీటింగ్ అనుకున్నారు అందరూనే. బురద బురద బురద, నీళ్ళు మయం అయిపోద్దంటే ఆరినట్టుగానే ఉంది. ఇంకా ఆగిపోయిందని చాలామంది రాలేదంటే ఆఖరి రోజు మీటింగ్కి. ఆ రోజు ఆ అద్భుతాన్ని చేసిన దేవుడు మన వ్యాపారాల్లో, మన వ్యవసాయాల్లో, మన పంట పొలాల్లో చేయలేడా? చేయగలడా? విశ్వాసం నీకుండి, నీ మీద నీకు నమ్మకం ఉండి చెయ్యగలడు అనేటువంటి అభిప్రాయంలో నువ్వు ఉంటే ఖచ్చితంగా చేయగలడు. మూడు అద్భుతాలు చూస్తూ ఉంటాం. గేదెకి ఏదన్నా వస్తే వెళ్ళిపోతూ ఉంటారు. కొంచెం వాతావరణం ఏదైనా మార్పు వస్తే వెళ్ళిపోతూ ఉంటారు. వ్యవసాయంలో ఏదైనా కొంచెం అటు ఇటుగా అయినా తవకలైనా కనబడితే వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు వెళ్ళిపోవడం? ఆయన చెయ్యలేడా? ఆయన నిలబెట్టలేడా ఆ వ్యవసాయాన్ని, ఆ పశువుల్ని? ఎందుకు చేయలేడా? చేయగలడా? నిందారహితుడిగా నిలబడిన పక్షాన ఆయన శక్తిని అంతటిని కూడా ప్రదర్శించగలిగే దేవుడైన ఒక సాక్ష్యం చెప్పి నేను ముగింపులోకి వస్తున్నాను. చూడండి. తాసుపం కొడితే చచ్చిపోవా? ఇప్పుడున్నా కొడతాయి కదండి, చచ్చిపోతాం లేదా? మాకెలా తెలుస్తుంది? కొడితే అప్పుడు తెలుస్తుంది. మమ్మల్ని ఎలా కొడుతున్నారు? కుట్టిన వాళ్ళు అడగాలి. కానీ పుట్టిన తర్వాత మళ్ళీ చచ్చిపోతామా లేదని చెప్పడానికి బతుకుంటాడు ఏంటండి? బలి అడుగుతున్నారు. మీరు అంటే చూస్తున్నారు నన్ను. రాజుపం అతి భయంకరమైన విషసర్పాల్లో ఒక విషసర్పం. భయంకరమైన విషసర్పాల్లో 3వ స్థానంలో ఉంది త్రాచుపమే. కింకోబ్రా 2లో ఉంది. దానిపైన రజిల్ వైపర్, దానిపైన బ్లాక్ మాంబా, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. రజిల్ వైపర్ అంటే గాదం ఇస్తేరి గారి భర్త గారిని కుట్టింది. రజిల్ వైపర్స్ అవి పొడజాతుల్లో పాములు. రక్త పింజరా అంటారు. చిన్నగా ఉంటుంది. కష్టం అది కొడితే, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోద్ది రక్తనాళాల్లోకి విషం. రక్త పింజర కుట్టేసింది అయ్యగారిని. వేరే లెవెల్లో ఉందని కానీ ఆలస్యం చేశారు. నడిపించడం తప్పు అయింది. తప్పు చేశారు. ఏంటంటే 4 కట్లు కట్టుంటే, అది కూడా ఏ పాము కరిచిందో చెప్పుంటే వేరే పరిస్థితుల్లో ఉందను. అక్కడ మనం వెళ్ళిన తర్వాత అయ్యో పాము కుట్టేసిందని కాదు, ఏం పాము కుట్టిందో ముందు చూడాలా. పాము కుట్టి వెళ్ళిపోతున్నాడు, పామును గ్రహించాలని అంటున్నారు వైద్యులు. అది చూసి అదిగోండి ఇలా ఉన్నాయండి, ఈ మచ్చలు ఉన్నాయండి అని చెప్తే, ఆహా ఈ పాముకు సంబంధించిన కాటు అని చెప్పి దానికి విరుడికిస్తారు. పాము పేరు చెప్పకుండా చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పాము పేరు చెప్పాలి. బాగా విషపూరితమైనటువంటి పాముల్లో త్రాచుపాము ఒకటి. చిన్నగా 2 సార్లు కుట్టింది. 2 సార్లు దేవుడు నిలబెట్టాడు. దేవుడి కొరకు ఉపయోగపడుతున్నావు అన్నాను. నువ్వు ఫ్లవర్గా చేత కొట్టేశావు. దేవుడు బ్రతికింతాను ఇచ్చింది అదే. బండి ఎరగొట్టేశావు. రేపు ఏమి ఎరగొట్టేస్తావని భయం వేస్తున్నాడు ఆయన. నీకు చేతులు ఇరిగిపోవడం ఇంకా ఆమెతేమో అంత చేతగా చేస్తాడు, ఆడి చేతులు ఇరిగిపోయి. ఎందుకంటే ఆదివారం మన ఓడిని బట్టి దేవుడు మహింపరచబడ్డాడు. సాక్షి చెప్పారు కదా, సాయంత్రం బళ్ళు వాళ్ళ వచ్చినంటే జరుగుతుంటాయి పొరపాట్లు. కానీ జాగ్రత్త ఉన్నప్పుడు పొరపాటు జరగదంటాను. నీ సెల్ ఎప్పుడైనా జీవితంలో పగిలిపోతే నువ్వు పొరపాటునే పగలగొట్టావు అంటారు తమ్ముడు. జీవితంలో ఎప్పుడు నీ చేతిలో సెల పడుతుందా? పడితే ఇది కూడా పొరపాటే. చెప్తున్నాను. వాళ్ళకి 2 సార్లు కుట్టేసిందండి.
రెండుసార్లు దేవుని కృప దైవజనుల ప్రార్థన ఆ వ్యక్తిని అని నిలబెట్టి. కానీ ఇప్పటికే కాంప్లికేషన్లు ఉంటాయి అబ్బాయిలో. జీర్ణ వ్యవస్థలో తేడా ఉంటుంది, నర్వ్స్ సంబంధించిన కాంప్లికేషన్లు కూడా ఉంటాయి. కానీ దేవుడు అలా నిలబెట్టాడు అంతే. అలాంటి వాటి నుంచి బయటపడిన తర్వాత ప్రాణం అయితే తగ్గుతుంది, కానీ చాలా కాంప్లికేషన్ ఉంటాయి. కానీ ఆ కుర్రోడు ఇంకా ఆ జీర్ణ వ్యవస్థ మీద కొంచెం అవి కూడా పోతాయి. ఇప్పుడు బలంగా ఆ కుర్రోడు కొరకు ప్రత్యేకంగా అభిషేక తైలంతో ప్రార్థన చేయాలంటే ఏం ఉండదు, అది కూడా ఉండదు అనుకోండి. చేస్తుంటాం రోజు, ఇంకా ప్రత్యేకమైన ప్రార్థన ఉండాలి, పట్టుదలతో కూడిన ప్రార్థన ఉండాలి. అది కూడా కనబడినవాడు దేవుడు, అందులో సందేహం లేదు. అయితే ఒక దైవజనుడు ఆయన పరిచయం అంతటినీ కూడా పూర్తి చేసుకుని సైకిల్ మీద ఇంటికి వచ్చేస్తున్నాడంట. నిజంగా జరిగిన విషయం, లేనిదేం కాదు, నేను విన్నాను అది, నేను ఆశ్చర్యపడ్డాను, ఆయన చూశాను కూడా. నేను సైకిల్ మీద పరిచయం చేసుకుంటూ వచ్చేస్తా ఉంటే మరి ఎక్కడ తొక్కేసాడు ఆ పక్కన ఇల్లు. గాయపడిని దూరుకుంటుందా, నువ్వా నేనని తెలుసుకోవడానికి ఇష్టపడద్దంట తాచిపోయి. ఇప్పుడు ఎదుటిన్నటువంటి వ్యక్తి 9 అడుగులు ఉన్న వ్యక్తి అయినా సరే నువ్వా నేనా తేల్చేసుకుందాం అని సిద్ధపడేటువంటి జంతువుల్లో ఒక జంతువు ఈ త్రాచుపాం. అంత ఫెరోషియస్ పాము, అది నిలబెడేస్తుంది పాము, ఎవరినైనా నిలబెడతాడు. నువ్వైనా ఉండాలి నేనైనా ఉండాలని ఫిక్స్ అయ్యి వద్దంటది, లేకపోతే దాని పని అది చేసుకుని వెళ్ళిపోద్దంట. అలాంటిది సేవకుడు పరిచయం చేసుకుని వచ్చి తొక్కుంటూ వెళ్ళిపోతున్న సమయంలో ఆయన ఎక్కడ తొక్కేసాడు పక్కన ఇల్లు. వెళ్ళిపోయి ఉంటే నేను వెళ్ళిపోయాడు, కాలు కడిగేసుకున్నాడు, శుభ్రంగా ఏదైనా ఉంటే తినేసాడు, తలుపులు వేసుకుని పడుకుని పోయాడు. మరి ఏమైందో తెల్లదు, కానీ పొద్దున్న లేచేటప్పటికి ఆయన పని ఏం చేసుకుంటా ఉన్నాడు. ఎవరో వచ్చారు ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని చెప్పి అనేటప్పటికి ఆ ప్రార్థన చేయించుకోవడానికి వచ్చిన వ్యక్తి చూసి చెప్పితే కానీ ఈయనకి తెలియలేకపోయింది. ఏంటంటే కాలు నల్లగైపోయింది, కాలు మీద 2 డాగులు, రక్తపు డాగులు కనబడుతుంది. వెంటనే పాస్టర్ గారండి పాము కరిచేసింది, మీరు రాత్రి నిద్రపోయినప్పుడు ఎప్పుడో పాము కరిచేసిందండి, ఖచ్చితంగా కరిచేసిందండి బాబోయ్, నల్లగా అయిపోయింది బాబోయ్ అని చెప్పంటే హాస్పిటల్ తరలించేశారు. అతను కట్టేసి హాస్పిటల్ తరలించేశారు. ఏ పాము అని చెప్పి ఇంట్లో ఎతికితే చిన్న కన్నంలోకి వెళ్ళిపోయి ఉందా తాసుపాము, కొట్టి చంపేదా, తాసుపాము కొట్టేసిందని చెప్పి హాస్పిటల్కి వెళ్ళిపోయిన తర్వాత 4 గంటల అలాగా ఉన్నాడు చికిత్స లేకుండానే. 6 గంటల వరకు చికిత్స లేదు ఆయనకి, 2 పూటలు చికిత్స లేదు. ఆయన అలా ఉన్నాడంతే, ట్రీట్మెంట్ చేయకన్నాడంట అతను అంతే. డాక్టర్ గారు ఏమండి మీకు ట్రీట్మెంట్ చేసినా చేయకపోయినా చచ్చిపోతారు మీరు, అనవసరం కూడా. ఎందుకంటే మీకు ఆ పావు కరిచి 7-8 గంటల పైన అయిపోయి ఉంటుంది. కానీ ఇప్పటికి ఎలా బతుకుంటాం అన్నదే చాలా గమనార్హమైనటువంటి విషయం. మేము ట్రీట్మెంట్ చేసినా చేయకపోయినా మీరు చచ్చిపోతారు. ఎందుకంటే ఆ కాలు నల్లగా అయిపోయిందంట. ఏమీ ట్రీట్మెంట్ చేయకండి అని చెప్పి అక్కడి నుంచి మామూలుగా ఇంటికి వచ్చేసాడు. వారం రోజుల తర్వాత నలుపు తగ్గిపోయింది, 2 వారాల తర్వాత గాయం తగ్గిపోయింది, నెల అయ్యేటప్పటికి అసలు అక్కడ దెబ్బ ఉన్నట్టుగా కూడా లేదు, ట్రీట్మెంట్ లేదు, మందు వాడలేదు, సెలైన్లు ఎక్కించుకోలేదు, విరుగుడు లేదు. ఒకటే చేశాడు, ప్రభువా నీ చిత్తం అయితే బతికిచ్చు. ప్రార్థన విషాన్ని చంపేసింది. ఆ దేవుళ్ళు ఉన్న శక్తి ఎలాంటిదో ఆ భక్తుడు తెలుసు. ఆ దేవుడిలో ఉన్న శక్తికి మించిన పరిశుద్ధత ఎలాంటిదో కూడా ఈ సేవకుడికి బాగా తెలుసు. మిమ్మల్ని అలా చెయ్యండి అని అంటలేదు, కానీ ఆ దైవజనంలో ఉన్నంత పరిశుద్ధతో కూడినటువంటి విశ్వాసం మీలో ఉంటే చికిత్సకి వెళ్ళకపోయినా సరే బ్రతికించగలిగే దేవుడు, శక్తిమంతుడైన. పాము విషయాన్ని విరగొట్టడం ఆయనకి పెద్ద విషయం ఏంటండి? పామునే తలకిందులుగా నలిపెత్తనైనా పాతాళంలో తన బుర్రని చెదగొడితే పాము విషం పనిచేయడం ఏంటి? నిజమైన పరిశుద్ధత ఉన్నప్పుడు అయ్యి బాబాయ్ పాము కరిచేసింది తాసిపాము అంటే అన్న భయం లేదు, ఉండండి ఊరుకున్నాడు అంతే. అతను ఉండిపోడు అలాగా. పరిశుద్ధత, దానితో పాటుగా దేవుని యొక్క మీద విశ్వాసం, ఖచ్చితంగా ఆయన ఎనలేని శక్తిని ప్రదర్శిస్తాడు దేవుని పట్ల. అంతేగాని ఈ నిందారహితుడిగా లేకుండా ప్రభువా నువ్వు బతికించేస్తావు నాకు నమ్మకం ఉందంటే ఎందుకు బతికిస్తాడు ఆయన? నీలో అన్ని పాపాలు పెట్టేసుకొని, నీలో అన్ని లోట్లు పెట్టేసుకొని, అన్ని తప్పులు పెట్టేసుకొని అంతమంది నిందిస్తున్నారంటే ఇంక దేవుడు ఇంకెన్ని నిందలు వేస్తాడో? మనుషులే అన్న అభాండాలు, మనుషులే అన్న నిందల మీద మోపుతున్నారంటే మరి దేవుడు ఇంకెన్ని వేస్తాడు? మనుషులే వేస్తున్నారు నిందల అభాండాలు మనుషుల మీద, మనిషి మీద అని అభాండాలు వేయబడుతున్నాయి అంటే మరి దేవుడు ఇంకెన్ని వేస్తారో చెప్పండి. ఆత్మలో ఇంకెన్ని తెలియనటువంటి పొరపాట్లు తప్పులు చేస్తుంటాం మనం.
దేవుడు శక్తిమంతుడు. ఎల్ షడాయ్, సర్వశక్తి కలిగిన దేవుడు. ఒకదాని మీద, రెండో దాని మీద, మూడట్ల మీద కాదు శక్తి అయిన, సమస్తము కలిగి ఉన్న సర్వం మీద కూడా ఆయన శక్తి కలిగి ఉన్న దేవుడు. శక్తిహీనుడు కాదు. ఏదన్నా చేయగలడు, ఏదన్నా చేయగలడు. నువ్వు అడుగు, ఏదన్నా ఇవ్వగలడు. నువ్వు అడగడం ఆలస్యం, ఏదన్నా అనుగ్రహించగలడు ఆయన. ఏదన్నా ఇచ్చేయగలడు ఆయన. ఏదన్నా ప్రాప్తింపజేయగలడు ఆయన. ఏదన్నా సరే నీ చేతికి అందించగలడు ఆయన. కానీ నీవు ఆయన ఎదుట నిందారహితుడిగా ఉన్నప్పుడు మాత్రమే ఆయన శక్తికి అనుగుణమైన ఎన్నో కార్యాలని, ఎన్నో అద్భుతాలు మన జీవితంలో కూడా చేస్తాడు. ప్రసన్న గారు రాత్రి మీద వచ్చి తాతయ్య గారి గురించిన ఒక సాక్ష్యం విన్నాను. తాతయ్య గారు దాంట్లో ఉన్నది విన్న తర్వాత ఎంత దేవుని స్తుతించాను. అంత గొప్ప భక్తుడే. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. నా దేవా, నా తండ్రి, నా ప్రభు, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు.